ఈ యొక్క దైవారాధన కార్యక్రమంలోకి మరి మనం వెళ్ళడానికి దేవుడు అనుగ్రహించిన మరొక అవకాశం బట్టి, మరొక ఆధిక్యతను బట్టి నేను దేవునికి వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క సబ్బాతు దినమందు, ఈ విశ్రాంతి దినమందు దేవుని స్తుతించడానికి గాను, దేవుణ్ణి గణపరచడానికి గాను, ఆరాధించడానికి గాను దేవుడు మనందరినీ కూడా ఈ విధంగా సమావేశపరిచే జూమ్ ప్లాట్ఫామ్‌లో మరొక అవకాశము, మరొక వారము దేవుడు మనకు అనుగ్రహించింది. మన జీవితంలో అనుగ్రహించిన దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు గాక. మరి ఇది యొక్క దైవారాధన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మన మధ్యలో క్రొత్త వారు ఉన్నారు. మరి వారిని కూడా ప్రేమపూర్వకంగా మరి ఆహ్వానిస్తున్నాం అండి. మీ పేర్లు నాకు కొన్ని తెలియకపోయినప్పటికీ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి ప్రత్యేకంగా ఈ వారము మనకి దేవుని వాక్యాన్ని బోధించిన ఉన్నవారు డాక్టర్ జస్టిన్ ఇజ్రాయల్ గారు, పాస్టర్ గారిని మరి ప్రేమతో హృదయపూర్వకంగా వారికి ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను. వారు ఈ వారము వారు బోధించే వాక్యం వినడము చాలా దీవెనకరంగాను, సంతోషకరంగాను భావిస్తున్నాను. చాలా రోజుల తర్వాత వారు మనకి మళ్ళీ వాక్యాన్ని బోధిస్తున్నారు. ఎంతో మంది మీ వాక్యం కొరకు వినడానికి ఎదురు చూస్తున్నారని విశ్వసిస్తూ ఉన్నాం. మరి మనకి కొన్ని ప్రకటనలు ఉన్నవండి. యథావిధిగా ప్రేయర్ రిక్వెస్ట్లు, ఈ యొక్క ప్రార్థన అవసరతల కొరకు దయచేసి మనము మరి ఒక 3 నిమిషాలు సమయం తీసుకొని మన వ్యక్తిగతంగా మనము వీరి కొరకు మౌనంగా మన వ్యక్తిగతంగా మన గృహాలు వీరి కొరకు ప్రార్థన చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. ఈ ప్రార్థన అవసరతల కొరకు ఒకటి COVID-19 ఇంకా ఈ సమస్య ఉంది. మరి ప్రపంచము మామూలు అయినప్పటికీ మరి ఈ యొక్క ప్రభావం ఇంకా ఉన్నది. స్కూల్లో విషయంలోనూ, మరి దేవాలయము, దేవుని మందిరంలో విషయంలోనూ, దేవుని చర్చస్ విషయం, ఇంకా అనేక విషయాల్లో ఎంతోమంది ఇంకా ఈ కోవిడ్ వల్ల మరి ఇంకా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. ఇది దేవుడు మాత్రమే ఆయన కృపను బట్టి, ఆయన చిత్తానుసారంగా ఎప్పుడు దేవుడు అదుపు చేస్తారో దాని గురించి ప్రార్థన చేద్దాం. అలాగే ఆయన బిడ్డ గురించి, అలాగే మన సంఘంలో ఉన్న మరి ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే వారికి మన సంఘం కొరకు, అలాగే మరి మనకి వ్యక్తిగతంగా ఎవరైనా ప్రార్థన చేయమని అనారోగ్యంతో ఉన్న వారి కొరకు, ప్రార్థన అవసరతలు మన దగ్గరికి వచ్చిన వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అలాగే ఈ స్క్రీన్ పైన కొన్ని పేర్లు ఉన్నవండి. రుక్మిణి రాణి, మా తల్లి గారు, వారి కొరకు మీరు అందరూ ప్రార్థన చేశారు. మీ అందరికీ వందనాలు. ఇంకనూ బలహీనంగా ఉన్నారు, కొద్దిగా సర్జరీ కూడా దయచేసి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. అలాగే సర్వేశ్వరరావు గారి కొరకు కూడా వారి ఆరోగ్యం కొరకు ప్రార్థిద్దాము. మిరియానాస్ తండ్రి గారు, వారి యొక్క రక్షణ ముఖ్యంగా కొరకు వారు మరి ఎంతో బాధపడుతున్నారు. వారి తండ్రి గారి కొరకు, వారు అనారోగ్యంతో మరి ఇంకా మిగిలిన బాధపడుతున్నారు, వారి కొరకును. అలాగే మరి మనోజ్, సహోదరు మనోజ్, వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అలాగే అంజమ్మ అనే ఒక వ్యక్తి, ఒక సహోదరి, మరి వారు అనారోగ్యంతో ఉన్నారని మిస్టర్ సీమా విక్టర్ గారు చెప్పారు. బ్లడ్ ఇన్ఫెక్షన్తో చాలా సీరియస్గా మరి ఉందన్నట్టుగా డాక్టర్స్ చెప్పారట్టుగా. మరి వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అంజమ్మ, ఈ ప్రార్థన అవసరతల కొరకు దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా, ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. దయచేసి అందరి తల వంచి మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.
ఆమేన్. సో ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ కూడా ఉందండి. మనకి రక్షణ ఛానల్లో ఈ వచ్చే డిసెంబర్ 1 నుంచి రక్షణ ఛానల్లో కూడా మరి డాక్టర్ జెసిన్ ఇజ్రాయెల్ గారి యొక్క మరి దానియేలు ప్రకటన గ్రంథాల్లోంచి వారు దేవుని యొక్క వాక్యాన్ని వారు బోధించుతూ ఉన్నారు. డిసెంబర్ 1 నుంచి అది రక్షణ ఛానల్లో టెలికాస్ట్ అవబోతుంది. కాబట్టి మరి ప్రతిరోజు సాయంకాలం 7 గంటలకు సోమవారం నుండి శుక్రవారం వరకు 5 రోజులు, ప్రతిరోజు సాయంకాలం 7 నుంచి 7:30 వరకు దయచేసి ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోండి. అయితే ఇందులో ఒక చిన్న మరి ప్రకటన ఏంటంటే మన అడ్వెంటిస్ట్ వారు మనము మాత్రమే కాకుండా మన సంఘములో అంటే మన స్నేహితులు, మన సంఘ ఇతర సభ్యులకి మనం అందరం కూడా తెలియచేయవలసింది ఏంటంటే ఈ యొక్క సోమవారం నుంచి శుక్రవారం వరకు జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ఎవరు కూడా మన సెవెంత్ అడ్వెంటిస్ట్ చర్చ్ సింబల్ కానీ లోగో కానీ లేదా మన సెవెంత్ అడ్వెంటిస్ట్ నుంచి మనం సెవెంత్ అడ్వెంటిస్ట్ చర్చ్ మెంబర్స్ అని కానీ, లేదంటే పాస్టర్ గారు సెవెంత్ అడ్వెంటిస్ట్ డాక్టర్ జెసిన్ ఇజ్రాయెల్ అని అప్పుడే తెలియచేసే కామెంట్స్ అలాగా ఏమీ పెట్టకుండా ఉండవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే మేము స్టెల్లా మేడం గారు మేము కూడా రక్షణ ఛానల్ ఒక నెల క్రితం వెళ్ళినప్పుడు బెన్హర్ గారు కలిసినప్పుడు అంతా బాగుందండి, కాకపోతే కొంచెం ఈ శాబత్ గురించి ఇంతకుముందు శనివారాలు మాట్లాడినప్పుడు ఈ కామెంట్స్ రావడం వల్ల చాలా వరకు మేమే దాన్ని డిలీట్ చేసేస్తున్నాం. మాకు ఆప్షన్ ఉండడం వల్ల ఫీడ్బ్యాక్ చాలా బాగా వచ్చింది. చాలా ప్రజల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. అయితే ఈ కామెంట్ వల్ల కొంచెము ఇది సెవెంత్ అడ్వెంటిస్ట్ వారు ఈ బ్యాక్గ్రౌండ్ అని తెలిసి వారు చాలా మంది వినేవారు కూడా ఇంకా మౌనం అయిపోతారు. చాలా మంది నాయకులు, వేరే ఇతర డినామినేషన్స్ నాయకులు, పాస్టర్లు వారు కూడా ఇతర సంఘ సభ్యుల్ని అలర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రసంగాలు మనము చిన్నప్పటి నుంచి మనం వింటున్నాము. మనందరికీ మరి మనకు తెలుసు అడ్వెంటిస్ట్ మెసేజెస్ ఇవి వింటున్నాం. డాక్టర్ జెసిన్ ఇజ్రాయెల్ గారు బోధించింది కూడా ఎన్నోసార్లు మనం విన్నాం. అయితే ఇది బయట ప్రపంచానికి, ఇతరులకు తెలియని వారికి, ఇది ఒక మరి ఇతర సంఘస్థులకు, ఈ యొక్క నాన్ అడ్వెంటిస్ట్ క్రిస్టియన్స్కి ఇది చేరాలి. కాబట్టి ఇది దయచేసి ఇది దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. మనం పెట్టడమే కాకుండా దయచేసి మనము ఇది షేర్ చేస్తున్నప్పుడు ఇది మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా దయచేసి మన అడ్వెంటిస్ట్ గ్రూప్లో మనం ఎక్కడెక్కడ మనం గ్రూప్లో ఉన్నామో వారికి కూడా మన అడ్వెంటిస్ట్ వాతావరణం గురించి కానీ డాక్టర్ జెసిన్ ఇజ్రాయెల్ గారు మనకు తెలిసినట్టుగా ఏ కామెంట్స్ అందులో మనం పెట్టకుండా, బహుశా మన వరకు మన వైపు నుంచి ఏ కామెంట్స్ లేకుండా మనము ఓన్లీ అది చూసి మనము ఆనందిద్దాము, అక్కడితో మౌనంగా ఉందాం. ఎవరినో కామెంట్స్ వస్తే బయట నుంచి ఈ వింటున్న నాన్ అడ్వెంటిస్టులు ఇతరుల నుంచి ఆ కామెంట్స్ వస్తే ఆ కామెంట్స్ ఏంటో వారు చూస్తూ ఉంటారు. దాన్ని బట్టి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఈ యొక్క వాక్యం ఎక్కువ మంది చేరడానికి ఇది బెన్హర్ గారి నుంచే కొంతవరకు సలహా, ఈ యొక్క ఆలోచన వచ్చింది. కాబట్టి ఎందుకంటే ఇది ఎంతో వేరే వాళ్ళు ఎక్కువగా చూడాలంటే ఇది రాకుండా ఉంటే బాగుంటుంది మేడం అని వారే చెప్పారు. కాబట్టి దయచేసి ఇది జ్ఞాపకము ఉంచుకుంది. అప్పటి నుంచి ఇది నా మనసులో కూడా ఉంది. స్టెల్లా మేడం గారు కూడా దీన్ని గురించి వ్యక్తపరిచారు. బెన్హర్ గారు చెప్పిన దాన్ని బట్టి దయచేసి మీరు ఇది దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మనం కూడా మన వారికి కూడా షేర్ చేద్దామండి. అలాగే మన ఆరాధన ఛానల్లో కూడా ఎంతో మందికి ఇప్పుడు ఆరాధన ఛానల్లో కూడా మరి వెళ్తుంది. ఆదివారము, మంగళవారము, గురువారము. సో అక్కడ కూడా మనం ఇది కూడా దృష్టిలో ఉంచుకొని మరి ఇది ఎంతో మందికి చేరేలాగా, ఎంతో మంది వినేలాగా మనం దీన్ని దృష్టిలో ఉంచుకుందాము దయచేసి. థ్యాంక్ యూ సో మచ్.
మేలనీచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధాత్మల. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన మా ఘనమైన దేవ, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభా. మీ పరిశుద్ధ విశ్రాంతి దినమున మమ్మలను ప్రభా ఇలాగ సమావేశపరుచుకున్నందుకు మీ దైవ సంకల్పమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. దయచేసి నాయన మాతో మాట్లాడమని, మీ వాక్యం ద్వారా మా హృదయాలతో మాట్లాడమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ సబ్బాతు దిన శుభాకాంక్షలండి. ఈ దినములో పరిశుద్ధ దినములో, విశ్రాంతి దినములో మన సేవకులు, దైవజనులు మరి తీసుకున్నటువంటి పరిశుద్ధ లేఖనముల నుంచి నిర్గమాకాండము 3వ అధ్యాయము 14 నుంచి 22 వచనములు. నిర్గమకాండము 3వ అధ్యాయము 14 నుంచి 22 వచనములు సారీ అండి, చదువుకుందామండి. ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఇది ప్రకటన ప్రకటన గ్రంథము. ఓకేనండి. నిర్గమకాండం అని వచ్చింది. ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 నుంచి 22 వచనములండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 నుంచి 22 వచనములు చదువుకుందామండి. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము: ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవను, దరిద్రుడవును, గ్రుడ్డివాడవను, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్టు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఇదిగో నేను తలుపు నద్ద నుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుడు తన వాక్యమును దీవించి మన అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. పాట పాడుతున్నాను.
నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. అద్భుతకరుడా ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా, అద్భుతకరుడా ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా, బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా, స్తుతించెదన్. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా, గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా. మరచిన గాని నీవెన్నడు మరువవు విడువవు ఎడబాయవు కరుణారాజా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును. నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును. కృతజ్ఞత స్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును విమోచక. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. థ్యాంక్ యూ. మన మధ్యలో ఉన్న విక్టర్ ప్రేమానంద గారు, పెద్దలు విక్టర్ ప్రేమానంద గారు వారు పాస్టర్ ప్రేయర్ చేయవలసింది వారిని కోరుతాను. Thank you, Pastor. Can you hear me? Yes, sir. Shall we bow our heads for prayer? We thank the dear Father for this wonderful opportunity that thou hast given us to come before thee and worship thee on this wonderful and great Sabbath day. We thank thee for the subject which has been chosen by thy servant, Pastor Jason Israel, from Revelation chapter 3 and verse 14 onwards.
We thank thee for the nice advice that thou hast given us through this chapter. At the same time, O Father, thou hast promised us, whoever opens the door, that thou would come and sup with him. We thank thee for this wonderful chapter from this Bible. Be thou with Pastor Justin Israel as he is going to speak on the subject. May every word which may come from thy throne. We pray for the church here. At the same time, we pray for all the churches worldwide, the Seventh-day Adventist churches. We pray for the pastors, the elders, the workers, the laymen. May everybody unite and take thy word forward. Thou art a great God, a merciful God. Without thy mercy, without thy grace, we would cease to exist. We thank thee for giving us this opportunity to worship, even during this day of pandemic. Thou art a great God, a merciful God. May thy grace be upon all thy children who come unto thee. We at the same time pray for the medical fraternity who is caring. And we also pray for the preachers, the workers who are taking thy word forward. May this word go further on so that thy coming is imminent and soon. In Jesus' name we pray. Amen. కానుకలు సమర్పించుకుందామండి. పరిశుద్ధ గ్రంథం నుంచి కొద్ది భాగము చదువుకుందామండి. మార్కు సువార్త 12వ అధ్యాయము 41 నుంచి 44 వరకు చదువుకుందామండి. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండ్రి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసెనని చెప్పెను. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. కానుకలు సమర్పించుకుందామండి. సమర్పించుకున్న ముందు మనము పాట పాడుకుందామండి. దారాళముగానియా సమకూరుడి మీరు దశమా భాగము లెల్ల దేవునివి. దారాళముగానియా సమకూరుడి పశువులు పైరులు దేవునివి. పసిడిలోహపు గనులు దేవునివి. భాగ్య భోగ్యములెల్ల దేవునివి. భావించి కానుకలను నీయుడి మీరు దశమ భాగము లెల్ల దేవునివి. దారాళముగానియ సమకూరుడి దేవునివి. దొంగిలించెదరా దేవా దేవుని మోసపుచ్చుకొనకుడి.
చేదరా భావించి మది నుంచి భయము నుంచి ప్రార్థింపతల వంచి ప్రభు భాగమున్ దేవాలయాంబును పూర్ణంబుగా దీప్యముగానుండ సమకూర్చుడి మీరు దశమ భాగములెల్ల దేవునివి ధారాళముగానియ సమకూరుడి. ప్రార్థించుకుందామండి. పరలోకముందున మా తండ్రి నాయన, ఈ మధ్యాహ్న సమయంకై నీ పాదములకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. మరొకసారి నీ సన్నిధిలో ప్రభా మేమందరము చేరి తండ్రి మరి నిన్ను మహిమపరిచి ప్రభా నీ ప్రార్థనలో ప్రభా మేము ఈ ఆలయంలో ప్రభా మేము కూడుటకు మాకు అనుగ్రహించిన ఈ తరుణంకై నీ పాదములకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. మరొక సబ్బాతు దినాన్ని ప్రభా మా జీవితంలో మాకు దయచేసి మమ్మల్ని అందరినీ ప్రభా మరి కుటుంబ రీతిగా ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు కాచి కాపాడి నడిపించి మాకు దయచేసిన ఈ పాదములకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ఒక కుటుంబాన్ని ప్రభా మీరు ఆశీర్వదించి ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభా మరి ఆరోగ్యంలో నింపండి ప్రభా నాయన. ప్రతి ఒక్క కుటుంబమును సంతోషము సమాధానము సమృద్ధిని మీరు దయచేయమని కోరుచున్నాం నాయన. ఇదిగో ప్రభా మరి కానుకలను మీరు ఆశీర్వదించి దీవించండి. ఈ కానుకలు ప్రభా మరి 60 100 ప్రభా మరి నీ వాక్య వ్యాప్తి కొరకు వాడబడినట్లు ప్రభా మీరు ఆశీర్వదించి దీవించండి నాయన. ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు ఆశీర్వదించండి. ఇయ్యని వారిని ప్రభా కడు పేదవారిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం నాయన. ఇది రమంతయు మాకు తోడుగా ఉండి మాకు ముందుగా ఉండి మమ్మల్ని అందరినీ నడిపించమని తండ్రి, మా పాపలను మా దోషాన్ని ప్రభా క్షమించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. Happy Sabbath, everyone. And today I'm very much delighted to be with you all, worshiping God. అంబర వీధిలో కడబూర శబ్దముతో దూతల దళముతో పరిశుద్ధులతో యేసు వచ్చును. అంబర వీధిలో కడబూర శబ్దముతో దూతల దళముతో పరిశుద్ధులతో యేసు వచ్చును. ఓ సంగమా నా ప్రియా దేవుని సంగమ ఫలింప నీలో క్రైస్తవం. ఓ సంగమా నా ప్రియా దేవుని సంగమ విరియాలి క్రీస్తులో జీవితం. శ్రీ యేసు రాకకు వేలాయలే ఓ సంగమా మేల్కొనుమా. ఏ క్షణమైనను ఏ గడియ అయినను మేఘాలపై నుండి యేసు వచ్చును. ఓ సంగమా నా ప్రియా దేవుని సంగమ ఫలింప నీలో క్రైస్తవం. ఓ సంగమా నా ప్రియా దేవుని సంగమ విరియాలి క్రీస్తులో జీవితం. అంబర వీధిలో కడబూర శబ్దముతో దూతల దళముతో పరిశుద్ధులతో యేసు వచ్చును. అంబర వీధిలో కడబూర శబ్దముతో దూతల దళముతో పరిశుద్ధులతో యేసు వచ్చును. దేవునితో సహవాసులుగా శాశ్వత జీవిత కుసుమాలుగా
ఈ సాంఘికమైన వారిని పరలోకమందు చేర్చగా. ఓ సంగమా, నా ప్రియా దేవుని సంగమా, ఫలింప నీలో క్రైస్తవం. ఓ సంగమా, నా ప్రియా దేవుని సంగమా, విరియాలి క్రీస్తులో జీవితం. అంబర వీధిలో కడబూర శబ్దముతో, దూతల దళముతో, పరిశుద్ధులతో యేసు వచ్చును. అంబర వీధిలో కడబూర శబ్దముతో, దూతల దళముతో, పరిశుద్ధులతో యేసు వచ్చును. ఆలస్యం తాను చేయడు, నిర్లక్ష్యం నీవు చేయకు. అనుక్షణం నీ జీవితం ఆ ప్రభుకే అర్పించుకో. ఓ సంగమా, నా ప్రియ దేవుని సంగమా, ఫలింప నీలో క్రైస్తవం. ఓ సంగమా, నా ప్రియా దేవుని సంగమా, విరియాలి క్రీస్తులో జీవితం. శ్రీ యేసు రాకకు వేలాయలే. ఓ సంగమా, మేల్కొనుమా. ఏ క్షణమైనను, ఏ గడియ అయినను, మేఘాలపై నుండి యేసు వచ్చును. ఓ సంగమా, నా ప్రియా దేవుని సంగమా, ఫలింప నీలో క్రైస్తవం. ఓ సంగమా, నా ప్రియా దేవుని సంగమా, విరియాలి క్రీస్తులో జీవితం. అంబర వీధిలో కడబూర శబ్దముతో, దూతల దళముతో, పరిశుద్ధులతో యేసు వచ్చును. అంబర వీధిలో కడబూర శబ్దముతో, దూతల దళముతో, పరిశుద్ధులతో యేసు వచ్చును. ఓ సంగమా, నా ప్రియా దేవుని సంగమా, ఫలింప నీలో క్రైస్తవం. ఓ సంగమా, నా ప్రియా దేవుని సంగమా, విరియాలి క్రీస్తులో జీవితం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క మరి సమయంలో దేవునికి వర్తమానము, దేవుని యొక్క దాసులు, సేవకులు, మరి పాస్టర్ గారు దేవునికి వర్తమానము వారు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికీ మనము చాలా ఆలస్యమైందండి. నేను చిన్న సాక్ష్యము చెప్పాలని తలంచాను. బట్ సమయము ఎక్కువగా లేదు, ఇప్పటికీ ఆలస్యమైంది ఆరాధన కార్యక్రమము. ఆయనను క్లుప్తంగా, చాలా క్లుప్తంగా నేను దేవుడు చేసిన మేలును బట్టి నేను సాక్ష్యము చెప్పాలని ఆశపడుతున్నాను, ఉద్దేశిస్తున్నాను. అది కరెక్ట్గా ఈ నెల 8వ తారీఖున ఆదివారం రోజు మరి మా అక్క మదరు సిక్ అయ్యారండి. వారు పొద్దున్నే వారు లేవడమే జ్వరంతోనూ, ఒక హై ఫీవర్తో, చలితో ఉన్నట్టుగా మరి మేము లేచినప్పుడు మేము చూసి ఉన్నాం. ఆ రోజే ఆ సాయంత్రం లోపు, కొన్ని గంటల్లోనే, ఆ మధ్యాహ్నం నుంచి ఆ సాయంత్రం లోపు చాలా మరి వారు సివియర్గా సిక్ అయ్యి ఇంకా బెడ్ మీద నుంచి మంచం మీద నుంచి లేవలేని స్థితికి వెళ్ళిపోవడం జరిగింది. వితిన్ ఫ్యూ అవర్స్లో మేము చాలా ఆందోళన పడ్డాం. ఎందుకంటే ఇంతకు మునుపు ఎప్పుడు కూడా ఈ ఎక్స్పీరియన్స్ మా గృహంలో లేదు.
అయితే ఈ ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను 2007లో నేను పొందాను. ఒక ఎండ దెబ్బ వలన 21 రోజు కానీ హాస్పిటల్ అయితే దేవుని కృపను బట్టి వెళ్ళలేదు. హాస్పిటల్ అడ్మిట్ అవ్వకపోతే చాలా ప్రమాదం ఉంటుందని డాక్టర్ అప్పుడు ఒకరిని జస్ట్ విజిట్గా వెళ్ళిన డాక్టర్ చెప్పారు. కంప్లీట్లీ చాలా హై సన్ స్ట్రోక్ తగలడం వల్ల నేను 21 రోజు నేను పడుకునే ఉన్నానండి. అలాగే ఉన్నాను. అప్పుడు ఒక అనుభవం అది. కానీ దేవుడి కృపను బట్టి దేవుడు ఎక్కడికి వెళ్ళకుండా నేను ఇంట్లోనే దేవుడు నన్ను స్వస్థపరిచాడు. తర్వాత ఇది మళ్ళీ ఈ విధంగా ఎంత సివియర్గా సిక్ అవ్వడము మా మదర్ ఇది మా మమ్మీ జీవితం లేదు మొదటిసారి. వెంటనే నేను జీజు వాళ్ళకి ఫోన్ చేశాను. ఇంకా అప్పుడు ఆ సమయంలో జీజో అంటే సుజాత వారు తప్ప నాకు ఇంకెవరికి జ్ఞాపకం రాలేదు. అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. అది కూడా మా చెల్లి చెప్పేసరికి ఫోన్ చేశాను. ఆ రోజు వారు వచ్చి రాత్రి వారు సెలైన్స్ పెట్టి సుజాత ఇంజెక్షన్స్ ఇచ్చి, ఎందుకంటే ట్యాబ్లెట్స్తో ఇది కంట్రోల్ కాదని, తెల్లారి వరకు అలా జరగడం జరిగింది. అయినా ఫీవర్ వామిటింగ్స్ అయితే స్టాప్ అయ్యి కానీ ఫీవర్ కంట్రోల్ అవ్వట్లేదు. వెంటనే నాకు తెలిసిన ఒక డాక్టర్ గారు, నాకు మంచి స్నేహితులు, ఆయనకు ఫోన్ చేయడం వల్ల ఆయన కొన్ని టెస్టులు రాశాడు. ఆ టెస్టుల్లో అది 2 రోజులు సోమవారం మంగళవారం జరిగింది. రిపోర్ట్స్ ఫైనల్గా వచ్చేసరికి ఆయన ఫైనల్ ఇంకొకటి. ఆ టెస్ట్లో మరి బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగాను, సీరియస్గా యూరిన్లో, అలాగే సంథింగ్ మాస్ కూడా ఉన్నట్టు సస్పెక్ట్ చేస్తున్నారనేసి వచ్చేసరికి ఇమ్మీడియట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వమని ఆయన నాకు మెసేజ్ పెట్టాడు. ఇంకా టెస్ట్లు చూసి ఇంకేం చెప్పలేదు కానీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి అర్జెంట్గా నా హాస్పిటల్ అని. అప్పుడు మేము గైనికి వెళ్ళాము. ఇంకా ఆ రోజు బుధవారము ఇంకా డాక్టర్స్ అందరికీ కన్సల్ట్ చేస్తున్నాను. నాకు తెలిసిన డాక్టర్స్ అందరికి ఫోన్ చేయడం, అర్నెస్ట్ గారికి, రామ్దేవ్ హాస్పిటల్ డాక్టర్ అడ్మినిస్ట్రేటర్ నాకు పరిచయం, అలాగా ఫోన్ చేస్తుంటే వారు ఈ మాస్ వలన ఇక్కడ కాదండి, ఇది మీరు ఆంకాలజీకి మీరు వెళ్ళడం మంచిది, అక్కడ వారి సజెషన్ తీసుకొని వారిని కన్సల్ట్ చేయడం. ఈ సమయంలో స్టెల్లా మేడం గారుకి కూడా వారు తెలుసుకొని వారు ఫోన్ చేసినప్పుడు ఇది ఇలాగనే చెప్పినప్పుడు వారు వెంటనే మరి ఒకసారి తెలిసిన డాక్టర్ ఉన్నారు, వారికి రిపోర్ట్స్ అన్ని పంపించమని వారు అడిగారు. అప్పుడు ఆ రిపోర్ట్స్ వారు తెలిసిన డాక్టర్ గారు డాక్టర్ ప్రభు కుమార్ గారికి పంపించినప్పుడు ఆయన ఇది కొంచెం ఇంట్లో జరిగే ట్రీట్మెంట్ కాదు, ఇది కొంచెం చాలా సీరియస్గా ఉన్న విషయము, వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయాలన్నప్పుడు ఇంకా ఆ బుధవారం రాత్రి ఆ సాయంకాలం వారితో మాట్లాడడం జరిగింది. ఆ లోపు బుధవారం కూడా జీజో కూడా అన్న ఇంకేదన్నా హాస్పిటల్ తీసుకెళ్ళిపోవడం మంచిది అని అన్నారు. మేము కూడా ఇంకా ఏ హాస్పిటల్ తీసుకువెళ్దామా అని ఆలోచిస్తున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో హాస్పిటల్ పరిస్థితులను చూస్తున్నాను, ఎంతో మంది దగ్గర నుంచి వింటూ ఉన్నాను. ఇటీవలే మాకు తెలిసిన మా చెల్లి తెలిసిన పక్కనే వారు చిన్న ఒక హాస్పిటల్కి వెళ్ళేసరికి చిన్న ప్రాబ్లం మీద 4 లక్షల రూపాయలు బిల్ వేసి పంపించారంట. నిజంగా మా మదర్ కంటే చాలా చిన్న ఇష్యూ అది, 4 లక్షలు. సో ఒక హాస్పిటల్ పరిస్థితి తెలిసి ఇప్పుడున్న ఈ పరిస్థితిలో ఈ సివియర్నెస్ చూసి ఏం చేస్తారు ఎలాగా అని ఒకవైపు నుంచి దేవ ప్రార్థన చేస్తాను, దేవా ఎక్కడికి వెళ్ళాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు నడిపించాను. ఈ సమయంలో ఆ విధంగా డాక్టర్ ప్రభు కుమార్ గారు నంబరు మాట్లాడమని మిస్సెస్ రఘుబాబు గారు వారు నాకు మెసేజ్ పెట్టారు. వెంటనే డాక్టర్స్తో మేము మాట్లాడాము. ఇంకా వారికి రిపోర్ట్స్ కూడా అన్ని వారు చూసారు. జస్ట్ మాట్లాడమని వారితో మాట్లాడిన వెంటనే ఇది అడ్మిట్ చేస్తే బాగుంటుందని వారు అన్నారు. తీసుకెళ్ళి తెల్లారి లక్ష్మీవారం ఉదయం వారు ఫోన్ చేస్తే వారు రమ్మన్నప్పుడు ప్రైమ్ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళారు 11:30-12 గంటలకు అలాగా. అప్పుడు వారు చూసి పరిస్థితి అప్పటికే ఇది 4 రోజులు డిలే అయిపోయింది, చాలా ఇది ఆలస్యం జరిగిందని మేము అనుకుంటున్నాం. వారి మా మదర్ని చూసిన వెంటనే వారు ఆ డాక్టర్ ప్రభు కుమార్ గారు అన్నది, ఫస్ట్ ఇది కొంచెం డిలే అయిందని నాకు అర్థమవుతుంది, ఇప్పటికే వీడు డిలే చేశారనేసరికి అప్పుడు వారికి ఇది జరిగింది వివరించి చెప్పాం. అప్పుడు వారు వెంటనే
అన్నారు. వేరు ఒక టర్మ్ వారు యూజ్ చేశారు మెడికల్ టర్మ్లో. వారు అంటే వారు చాలా ఇదిలోకి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నారు. విల్ నాట్ అష్యూర్ యూ రిగార్డింగ్ ట్రీట్మెంట్. దిస్ ఇస్ అ వర్డ్ ద డాక్టర్ యూజ్డ్. వీఆర్ నాట్ షూర్ అబౌట్ యువర్ మదర్. మేము ట్రీట్మెంట్ చేస్తున్న సమయంలో ఎనీథింగ్ మే హ్యాపెన్. ఒకవేళ ట్రీట్మెంట్లో ఏదైనా రెస్పాండ్ అయ్యి ఒకవేళ సర్జరీ అలా అవసరం అదిలో కూడా ఆన్ ద టేబుల్ ఎనీథింగ్ మే హ్యాపెన్ అనేసి వారు అన్నారు. వీఆర్ నాట్ ష్యూర్. ఇఫ్ గాడ్ విల్లింగ్ he may heal her or he may call her. You have to be ready, pastor అన్నారు. You have to be prepared అన్నారు. ఇది విని చాలా సాడ్గా అంటే విచారంగా, నేను చాలా బాధ వేసింది, విచారంగా భావించాను. నేను ఒకటే అన్నాను, ఐ ట్రస్ట్, నేను దేవుని మీదే, నా భారం అంతా దేవుని మీదే వేసేవాడిని. ఫైనాన్షియల్ కూడా మీరు చేయగలిగింది మీరు ప్రామిస్ చేశారు, మీకు ఎంత తక్కువ వీలవుతే అంత తక్కువ చేస్తాననేసి ఆ రాత్రి వారు అన్నారు. ఎంత అవుతుండొచ్చు అని సుమారుగా అడ్మిట్ చేసే ముందు అడిగినప్పుడు ఎంత అవుతుందని నేను చెప్పలేను, కానీ వేరే హాస్పిటల్ ఎక్కడైనా యశోద కానీ ఇంకేదైనా వేరే హాస్పిటల్ అయితే అలాంటి హాస్పిటల్లో మీకు తప్పకుండా 5-6 లక్షలు అవుతుంది, కానీ ఇక్కడ మాత్రం నేను ఎంత తక్కువ అవుతే అంత నేను చేస్తాను అనేసి వారు అన్నారు. బట్ ఈ విధంగా ఉంది అనేసి వెంటనే డాక్టర్స్కి కాల్ చేసి మిగతా డాక్టర్స్ కూడా సిటీ స్కాన్ కూడా ఈరోజే సిటీ స్కాన్ కూడా చేసేయండి అండ్ ట్రీట్మెంట్ ఇమీడియట్గా స్పాట్లో నిమిషాల్లో సెకండ్స్లో స్టార్ట్ చేయాలి, అదర్వైజ్ వీ మే, ఇదే వర్డ్ యూజ్ చేశాడు ఫోన్లో నా ముందు, వీ మే లూజ్ అవర్ పేషెంట్ అనేసి. అది వింటూ కూడా డాక్టర్స్ కూడా మాట చెప్పినప్పుడు నాకు చాలా ఆందోళన వేసింది. మీరు వారు అన్నారు, మీరు వీల్ డూ అవర్ బెస్ట్. ట్రీట్మెంట్ విషయంలో నేను చేయవలసింది, ఈ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చాలా హైగా ఉంది, ఈ విషయంలో నేను చేయవలసింది, నేను సీరియస్గా అది మాత్రం ప్రామిస్ చేస్తాను, నా వైపు మేము చేస్తాం, నెక్స్ట్ ఇంకా దేవుడు మీరు ప్రార్థన చేసుకున్నాను డాక్టర్ అన్నారు. నన్ను మా భారం దేవుడి మీద పెట్టాను, యూ డూ యువర్ బెస్ట్ డాక్టర్ గారు, దెన్ గాడ్ హిల్ టేక్ కేర్ అన్నాం. అక్కడి నుంచి ఇంకా ప్రార్థన చేయడం మొదలు పెట్టాము. ఎంతో మందికి అప్పటి వరకు కూడా నేను ఎవరికి చెప్పలేదండి. నేను ఒకరికి మాత్రమే, నేను హైదరాబాద్ మెట్రో సెక్షన్ గ్రూప్లో, పాస్టర్స్ గ్రూప్లో ఒక చిన్న మెసేజ్ పెట్టాను ప్రార్థన చేయమని. అది తర్వాత జీవన్ హైదరాబాద్ చర్చ్ గ్రూప్లో పెట్టడము, ఇంకా తర్వాత అందరికి తెలియడము, ఫోన్స్ కాల్స్ రావడము, ఇది అందరికి స్ప్రెడ్ అవ్వడము, ప్రార్థన చేయమని అడగడము. బట్ నేను ఎప్పుడు స్పందిస్తానని నేను అనుకోలేదండి. చాలా ఎవ్రీ మినిట్ ఏదో ఒక ఫోన్ కాల్ వచ్చేది నాకు. ఇంత ఫోన్ కాల్స్ వస్తాయని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవ్రీ మినిట్ ఒక ఫోన్ కట్ చేసేలోపు ఇంకో ఫోన్ కాల్స్, ఎంతో మంది ఫోన్ చేయడము. ప్రతి సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాము, మేము ఇలాగా విన్నాము, ప్రార్థన చేస్తున్నాము, ధైర్యంగా ఉండమని ప్రతి ఒక్కరూ మన హైదరాబాద్ కాదు కానీ వేరే వేరే స్థలాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కూడా కాల్ రావడము, బయట నుంచి కాల్ రావడం నాకు చాలా బలం ఇచ్చింది, సంతోషమే. నేను ఇంకా ప్రార్థన మీద ఆయన ఒకటే అడిగాను, ప్రార్థన చేయమని, ప్రతి ఒక్కరిని ప్రార్థన చేయమని. పాస్టర్ గారు మీకు ఏమన్నా కావాలా, ఏదన్నా ఫైనాన్షియల్ కూడా కొంతమంది స్పందించినప్పుడు నేను ముఖ్యంగా ప్రార్థన చేయమని, ఇది నాకు చాలా ఎక్కువ అవసరము. ఒకవేళ మనీ కూడా వచ్చినా అది నేను అప్పు అయినా చేయొచ్చు, నా దగ్గర ఉన్నది ఖర్చు పెట్టవచ్చు, నేను అప్పు చేయొచ్చు, లేకపోతే ఇంక సహాయం తీసుకోవచ్చు, కానీ దీని అంతటికి మించి ప్రార్థన చాలా అవసరము. నేను ప్రతి ఒక్కరిని ప్రార్థన చేయమని కోరాను. ఎంతో మంది మా తల్లిగారి గురించి ప్రార్థన చేశారు. ఈ యొక్క దేవుని కృపను బట్టి మరి ఈరోజు మా మదరు ఇదిగో నా ముందు ఈ విధంగా కూర్చుని ఉన్నారండి. ఇందుని బట్టి నేను దేవునికి వందనాలు తెలియచేస్తున్నా. చాలా మంది ప్రార్థన చేశారు, ఎంతో మంది. మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రార్థనలే దేవుడు ఆలకించి, ఈ ప్రార్థనలకి జవాబు దేవుడు తప్పకుండా ప్రతిఫలాన్ని దేవుడు ఈ రోజున మాకు అనుగ్రహించున్నాడు. అంత మాత్రమే కాకుండా మరి జస్సునన్న, స్టెల్లక్క, రజనీ అక్క, మేము ఎప్పుడూ ఒక నలుగురుగా ఇంతకుముందు కూడా బైబిల్ స్టడీలో ప్రార్థన చేసుకున్న వెంటనే నేను ఫోన్ కాల్ చేసి
ప్రార్థన చేద్దామని ప్రార్థన చేశాం. ఈ ప్రార్థన ఎంతో బలాన్ని ఇచ్చింది. నేనైతే స్టార్టింగ్లో నేను వాస్తవంగా నేను దేవుణ్ణి అడిగాను, ప్రభువా నీ చిత్తమైతే ఇంకొన్ని సంవత్సరాలు పొడిగించు, నీకు ఇష్టమైతే. ఎందుకంటే ఎక్కువగా ఇంట్లో ప్రార్థన, అమ్మ ఎక్కువ ప్రార్థన చేస్తుంటుంది. నేను ఒకప్పుడు నేను ఏ విధంగా నేను చేసేవాడినో కొన్ని అవర్స్, ఇప్పుడు నేను ఎక్కువగా తిరగడాలు విజిటేషన్, ఇంట్లో అమ్మ ఎక్కువగా ప్రార్థన చేస్తుంటారు. పగలు చూసినా రాత్రులు చూసినా మోకాల మీద ఉంటారు. నేను అన్నాను, ప్రభువా నీకు మొరపెట్టుకోవడానికి నీకు ఇష్టమైతే ఇంకొంతకాలం మొరపెట్టుకోవడానికి నీవు అనుమతించు అని మొట్టమొదట నేను స్వస్థపరచమని ఎక్కువ ప్రార్థన చేశాను. ఇంకొంచెం తర్వాత కొన్ని పరిస్థితిని బట్టి నేను ఇంకో విధంగా కూడా నేను ప్రార్థన చేశాను. దేవా నేను ఇది చేయమని నేను అడగట్లేదు, ఒకవేళ నీ ఇష్టమైతే హీలింగ్ మాత్రము కంప్లీట్గా ఇవ్వాలి. ఒకవేళ నీ చిత్తంలో ఉంటే ఆ ఫీలింగ్ కానీ కొంచెం స్వస్థత కానీ వద్దు, లేదంటే సర్జరీ అయిన తర్వాత లేదంటే హీల్ అయిన తర్వాత మళ్ళీ ఇంకేదన్నా లోపంతో లేదంటే ఇంకా ఏదన్నా దాని ఎఫెక్ట్తో బాధపడ్డ మాత్రము జరగనివద్దును. ఇంకా అంటే ఎప్పుడు దీనివల్ల ఈ ప్రభావంతో అనారోగ్యంతో ఉండడము నీవు జరగనివద్దు. బెడ్ మీద ఉండడము అది ఏమాత్రం జరగనివద్దు. నీకు ఇష్టమైతే కంప్లీట్గా స్వస్థపరచు. ఒకవేళ లేదా తర్వాత ఏమైనా బాధపడుతుంది అని నీవు అనుకున్నట్లయితే, ఎదుర్కోవాల్సి వస్తుందని నువ్వు అనుకున్నట్లయితే, నువ్వు ఒకవేళ స్వస్థత కాకుండా నీ చిత్తంలో ఇంకేదన్నా ఉన్నట్లయితే, ఒకవేళ నీవు అంగీకరించాలని నువ్వు అనుకున్నట్లయితే నేను సిద్ధంగా ఉన్నాను. కానీ మేలు ఏదో నీకు తెలుసును మాకు. సో మా మమ్మీకి ఏది నీవు మేలో అనారోగ్యంతో మాత్రము బాధపడనివ్వకుండా, బెడ్ రీడెడ్గా అలాంటి పరిస్థితి కాకుండా ఏది మేలో కంప్లీట్గా స్వస్థత నువ్వు ఇవ్వనుకుంటే అది నీ చిత్తమే. దానికి నీకు వందనాలు చెల్లిస్తున్నావు. లేదా నువ్వు ఏది చేసినా దాన్ని నేను అంగీకరిస్తున్నావు, నీకు వందనాలు చెల్లిస్తున్నావు. కానీ మేలు మంచి చేయి, మాకు ఏది మంచి అని నువ్వు అనుకుంటే అది చేయమని నేను తర్వాత ఈ విధంగా రెండో విధంగా ప్రార్థన చేశాను. కానీ నువ్వు మేలు చేయవాడవు, అది నువ్వు మేలు చేయమని దేవుణ్ణి అడిగాను. తర్వాత ఫైనాన్షియల్లో కూడా ఎంతోమంది స్పందించారు. ఎవరిని నేను అడగలేదు. నా దగ్గర ఉన్నది బిడ్డల గురించి నేను సేవ్ చేసింది. నేను మా అందరం ఆ గురించి ఎంతో కష్టపడ్డారు. ఈ యొక్క ఫ్యామిలీ ఈ ప్రాబ్లంలో నేను ధైర్యంగా ఎన్ని చోట్ల పొద్దునెళ్ళి రాత్రి వరకు తిరగానంటే కేవలము మమ్మీ బిడ్డను చూసుకుంటూ నేను వాళ్ళు తింటున్నారా లేదా ఆలోచించకుండా తిరగలిగాను. ఇదంతా మమ్మీ ఎంతో కష్టపడి మా గురించి పనిచేస్తూ ప్రార్థన చేస్తూ, సో ఇంతకాలం కష్టపడి అన్ని చేశారు. నేను నా దగ్గర ఉన్నది ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, ఎక్కడ కాదు, నేను చేయగలిగింది మా మదర్కి నా వైపున బెస్ట్గా చేయాలనుకున్నా. తర్వాత ఏం జరిగినా నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది, దేవుడు ఏ విధంగా నడిపించినా అని అనుకున్నాను. సో చాలామంది నేను ఎవరిని అడగకపోయినప్పటికీ చాలామంది స్పందించారండి. నేను మొరపెడుతున్నాను, దేవా నా దగ్గర ఉన్నది సరిపోయేలాగా నీవు సహాయం చేయి. నేను ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా, అప్పు చేయాల్సిన అవసరం లేకుండా, ఎందుకంటే ఎంత అవుతుందో తెలియదు. ఆ పరిస్థితిని బట్టి 5 రోజుల్లో ఇంకా ఐసీయూలో ఉండేసరికి దాదాపు అప్పటికే 2 లక్షల బిల్లు అయ్యేసరికి అప్పటికే ఇంకా కంప్లీట్ హీలింగ్ జరగలేదు హాస్పిటల్లో. నేను దేవా నా దగ్గర ఉన్న దాంట్లోనే అయిపోయేలాగా నీ చిత్తమైతే నీ కృప చూపించి చెయ్యి, లేకపోయినట్లయితే నీవే నీ చేతుల్లోనే పెడుతున్నాను. నేను ఎవరిని అడగలేదు ప్రభా, అడగట్లేదు, నేను నిన్నే అడుగుతున్నానని నేను ప్రార్థన చేసుకున్నాను. మరి అప్పటికే స్టెల్లా గారు, మా రఘుబాబు గారు నా ఫోన్ నంబర్ అడిగింది, అకౌంట్లో వారు అడిగారు. రఘుబాబు గారు నేను కొంచెం భయపడే సార్కి నేను రెస్పాండ్ అవ్వలేదు. అలాగే వెంటనే తర్వాత మొట్టమొదటిగా సీమా విక్టర్ గారు ఆ కుటుంబము వెంటనే వారు నన్ను కలిసినప్పుడు ఆ హ్యాబిట్స్కి వచ్చి వారు వెంటనే కొంత ద్రవ్యము డబ్బులు 15,000 నాకు వారు 17,000 వారు నాకు సహాయం చేశారు. 15. అలాగే మరి మా ఇంటి ఓనర్స్ మమ్మీని అడ్మిట్ చేస్తున్నారు రోజే, అడ్మిట్ చేయడానికి మా హాస్పిటల్ వెళ్ళిన రోజు మా ఇంటి ఓనర్ అమెరికాలో ఉన్నారు.
వారి హస్బెండ్ చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి తీసుకెళ్ళిపోయారు. వారి బ్రదర్ అప్పుడప్పుడు ఇల్లు చూడడానికి వస్తారు. ఆ రోజు వస్తే పిల్లల్ని అడిగారంటే, మీ యొక్క ఫాదర్ ఉన్నారు పాస్టర్ గారు అంటే, లేరండి మమ్మీకి బాగా హాస్పిటల్ తీసుకెళ్ళనేసరికి వారు వెంటనే యుఎస్ వారి సిస్టర్కి ఫోన్ చేసి, ఇలా పాస్టర్ గారు ఇంటికి వెళ్తే వారు లేరన్నారు, ఇలా వాళ్ళ మదర్ బాగాలేదంట అని వారు చెప్పారంట వర్తమానం. ఆ ఈవినింగ్ వారు ఫోన్ చేసి మా ఇంటి ఓనర్, పాస్టర్ గారు ఏమైందంటే ఇలా జరిగిందమ్మా, హాస్పిటల్ అడ్మిట్ చేసాం అనేసరికి వారు, నేను ఆశ్చర్యపోయాను వారు ఇచ్చిన సమాధానం. పాస్టర్ గారు మేము మీ మదర్ గురించి మేము ప్రార్థన చేస్తాము. అయితే పాస్టర్ గారు హాస్పిటల్ అంటే చాలా డబ్బు అవుద్ది, మీ దగ్గర డబ్బులు ఉన్నాయా పాస్టర్ గారు, మీకు ఎంత డబ్బులు కావాలి దయచేసి చెప్పండి అన్నారు, మీకు ఎంత అవసరమో దయచేసి చెప్పండి అన్నారు. నేను వెంటనే అమ్మ పర్వాలేదండి, నా దగ్గర కొంత డబ్బు ఉంది, దయచేసి నాకు మీరు ప్రార్థన చేయండి, మీకు ఇంకా అక్కడ తెలిసిన వారు ఉంటే ప్రార్థన మీరు ప్రార్థన చేసుకున్నప్పుడల్లా మీ కుటుంబాన్ని మా మదర్ని జ్ఞాపకం చేసుకోండి అన్నాను. అప్పుడు తప్పకుండా చేస్తాం పాస్టర్ గారు, కానీ దయచేసి మీకు డబ్బులు ఎంత కావాలో చెప్పండి, నేను మనుషులు మీ వద్ద మీరు ఎక్కడ రావద్దు, మనుషుల్ని నేను మీ దగ్గరికి పంపిస్తాను, మీకు ఎంత కావాలన్నా అని అన్నారు. అప్పుడు నేనేం చెప్పలేదు, చెప్పకుండా ప్లీజ్ అమ్మ మీరు ప్రార్థన చేయండి అని అంటున్న సమయంలో వాళ్ళ అబ్బాయి వాట్సాప్లో మెసేజ్ పెట్టి, పాస్టర్ గారు దయచేసి మీ అకౌంట్ నంబర్ ఇవ్వండి అని వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. ఫోన్ కట్ చేసిన తర్వాత ఆయన ఆ వాట్సాప్లో నుంచి మెసేజ్ 2 సార్లు పెట్టాడు. మళ్ళీ నేను పెట్టాలా వద్దా అకౌంట్ నంబర్ అని ఆలోచిస్తూ, సరే ఇది దేవుని చిత్తమేమో అని నేను అడగలేదు, వారు అంటున్నారు అని వెంటనే నేను అకౌంట్ నంబర్ పెట్టేసరికి 3 నిమిషాల్లో వారు, పాస్టర్ గారు 25,000 మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాము, ఇది మళ్ళీ మీరు మీరు మళ్ళీ ఎప్పుడు నేను తప్పకుండా నేను మళ్ళీ ఇస్తానన్నప్పుడు, పాస్టర్ గారు ఇది పాస్టర్లకి అప్పు ఇవ్వకూడదండి, ఇది మీకు సహాయం, అంటే సహాయం కాదు, ఇది గిఫ్ట్గా మీకు ఇవ్వడం దీవెనకరంగా మేము తలస్తున్నాము అని అన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. మళ్ళీ 3 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇంకొక 3 రోజులు కదండి, మొన్న 4 రోజుల క్రితం మళ్ళీ ఇంకొక 25,000 వారు మళ్ళీ పంపించారండి. మళ్ళీ పంపించేసరికి అమ్మ మళ్ళీ డబ్బులు పంపించారు ఏంటండి అని అంటే, పాస్టర్ గారు మొన్న పంపించింది మా బాబు పంపించారు, ఇది నా వైపున పంపిస్తున్నాను, దయచేసి ఇది మీరు అప్పును మాత్రం మీ నోటి నుంచి రావద్దని అన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. వారు ఎవరో తెలియదు, ఒక 50,000 నాకు ఇంట్లో రెంట్కి వచ్చాము అంతే, కానీ బహుశా దేవా నీవు వారిని ప్రేరేపించావు. అలాగే మరి సునీత అక్క వారు కూడా కొంత డబ్బు 30,000 ధర్మాన్ని గురించి తీసి పెట్టాం. స్టెల్లా మేడం గారు అందరూ మా ఆఫీస్ నుంచి కూడా వారు కొంత వారు స్పందించారు, వారు 12,000 వరకు ఇచ్చారు. ఈ విధంగా నేను ఎవరిని అడగకపోయినా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ముందుకు వచ్చారు సహాయం చేయడానికి. మీ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. జస్న్ అన్న నన్ను చాలా బలపరిచారు. అన్న ఎంత అవుతుందో తెలియదు, కానీ అమ్మను మాత్రం బెస్ట్ ట్రీట్మెంట్ చేయించాలనుకున్నప్పుడు, అన్న ధర్మ నువ్వేమీ ఆధారపడొద్దు, అది ఎంతైనా సరే ఒకవేళ అది డబ్బు నీ దగ్గర ఉన్నది సరిపోకపోవచ్చు, కానీ ఎంతైనా సరే నువ్వు వర్రీ అవ్వద్దు, మనం ఏదైనా చేద్దాం, నీది కాదు నాది కాదు డబ్బులు, దేవుడు మనకు సహాయం చేస్తాడు అనేసి అన్న కూడా చాలా నన్ను బలపరిచి ముందుకు వచ్చారు. అందరు బట్టి మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఊహించలేదండి దేవుడు ఈ విధంగా నడిపిస్తాడు, ఈ విధంగా కార్యం చేస్తాడని. కానీ దేవుడు మా జీవితంలో మాత్రము ఎన్నో అద్భుతాలు, ఇప్పుడు వరకు ఎన్నో అద్భుతాలు చేశారు, ఎంతో ఆశ్చర్యంగా నడిపించాడు. దీనికి సాక్ష్యము మీరే ఎంతో మంది ఉన్నారు. అందరు బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్లీజ్ కంటిన్యూ టు ప్రే ఫర్ మై మదర్. ఇంకను మరి కొంచెం నెక్స్ట్ మంత్లో సర్జరీ కూడా అవసరం ఉంది. ఒకవేళ దేవాని చిత్తం అయితే సర్జరీ అవసరం లేకుండా చేయమంటున్నాం, కానీ అవసరం ఉందని డాక్టర్ చెప్పారు. కోలుకున్న తర్వాత కొంచెం బలం కలిగిన తర్వాత మరి తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాం. దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క సమయంలో మరి నేను సమయం ఎక్కువ తీసుకున్నాను. పాస్టర్ జస్న్
ఇజ్రాయెల్ గారు దేవునికి వాక్యాన్ని వారు మరి బోధించడానికి వారిని ప్రేమతో మన మధ్యలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు ఎన్నోసార్లు దేవునికి వాక్యం చేత వారు బోధించినప్పుడల్లా ఆత్మీయంగా మనం మేలు పొందాం, ఆత్మీయంగా ఎంతో బలపరచబడి ఉన్నాం. అసలు ఈ సాక్ష్యం నేను తల్లిగా మా మదర్ చెప్పు ఉండాలి, కానీ ఇంకా వాయిస్ క్లియర్గా లేదు, ఆ వాయిస్ సరిగా రావట్లేదు. మేము దగ్గర నుంచి వింటున్నాం. దయచేసి దేవుడి సాక్ష్యాన్ని దీవించిన కాక ఈ సమయంలో పాస్టర్ జస్టిన్ గారికి ఈ సమయాన్ని ఇస్తున్నాం. థ్యాంక్ యూ పాస్టర్ ధర్మ. We praise God. చాలా చాలా అద్భుతమైన సాక్ష్యం అండి. ఓన్లీ గాడ్ కెన్ డూ లైక్ దిస్ ఇన్ దిస్ టైమ్ ఆఫ్ క్రైసిస్. we really praise God. సో ఈ సాక్ష్యం బట్టి నేను గ్రహించేది ఏంటంటే వీఆర్ నాట్ అలోన్. ఈ క్రైసిస్లో, ఈ పరిస్థితుల్లో, వెదర్ ఇట్ ఈస్ హెల్త్ క్రైసిస్, ఫైనాన్షియల్ క్రైసిస్, ఫ్యామిలీ క్రైసిస్ ఆర్ స్పిరిచువల్ క్రైసిస్, ఏదైనా సరేనండి, వీఆర్ నాట్ అలోన్. దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టట్లేదు. ఈ టైంలో ఆయన ఇంకా సమీపంగా వస్తున్నారు. యాక్చువల్లీ ఈ ప్రపంచానికి దిస్ ఇస్ లైక్ ఎ టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ. అంటే మనకు పొలిటికల్గా ప్రెసిడెంట్ రూల్ అంటారు చూడండి, ఎమర్జెన్సీ టైంలో వెన్ ఈ లోక్సభ ఇవన్నీ డిసాల్వ్ అయిపోతాయి, ప్రెసిడెంట్ రూల్ వచ్చింది, దట్స్ టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఓ టైంలో ఇందిరాగాంధీ గారి టైంలో అట్లా జరిగింది మన ఇండియాలో. యాక్చువల్లీ ఈ ప్రపంచం అంతటికి ఇది దిస్ ఇస్ అ టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ. బట్ we see God's hand very close. We praise God. తల్లి గారికి మంచి ఆరోగ్యము, స్వస్థత దేవుడు ఇస్తున్నారు. We praise God. We will continue to trust. దేవుని చిత్తమే నెరవేరాలని మనం ఆశపడుతున్నాం. ఐ హోప్ నా స్క్రీన్ కనపడుతుందండి. స్క్రీన్ షేర్ జస్ట్ కొన్ని స్లైడ్స్ కనపడుతుంది. ప్రైజ్ గాడ్. అవునండి. సాబత్ ఏ టైమ్ ఆఫ్ రెస్టోరేషన్ అంటే ఒక వాస్తవం ఏంటంటే మనందరి జీవితాల్లో వీఆర్ ఆన్ ఎ కౌంట్ డౌన్. మనకున్న సాబత్స్ చాలా తక్కువ. ఇంకొక మాటలో చెప్పాలంటే అవర్ డేస్ ఆర్ నంబర్డ్. మన సంవత్సరాలు, డేస్ అండ్ వీక్స్ ఆర్ నంబర్డ్. ఎందుకంటే జీసస్ ఈస్ కమింగ్ వెరీ సూన్. చాలా సమీపంగా ఉన్నారు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద లాస్ట్ సాబత్స్ మనకి ఆన్ దిస్ ఎర్త్. సో ఎంతకాలం ఉంటుంది, టైం పెట్టట్లేదు, ఇన్ని సంవత్సరాల, ఇన్ని నెలల. నో, దట్స్ నాట్ అవర్ బిజినెస్. బట్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ టైమ్ ఆఫ్ అర్జెన్సీ. అదనమాట అండి. ఒకప్పుడు టైం పెట్టారు, చాలామంది పొరపాటు అయ్యారు. యేసుప్రభు వారు చెప్పిన కౌన్సిల్ మనకి చాలా అవసరం అవుతుంది టైంలో. సో వీఆర్ నాట్ సెట్టింగ్ ఎనీ టైమ్, బట్ వీ నో వీఆర్ ఆన్ ఎ కౌంట్ డౌన్. ఈ భూమి షట్ డౌన్ అయిపోతుంది. వి సీ పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయి. న్యాచురల్ వరల్డ్లో, ఫైనాన్షియల్ వరల్డ్, పొలిటికల్ వరల్డ్, ఎప్పుడు జరగలేని రిలీజియస్ వరల్డ్, ఇంతకు ముందు జరగలేనివి ఈ టైంలో జరుగుతున్నాయి. సో ఆన్ దిస్ సాబత్ డే, ఇది దేవుని విశ్రాంతి దినం, మనం ఏర్పాటు చేసుకున్నది కాదు. మై సాబత్ అని దేవుడు అంటున్నారు. సో ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ రెస్టోరేషన్. మనల్ని ఆయన దగ్గరికి చేర్చుకోవడానికి, ఆయనలో మనము మరలా రిఫ్రెష్ అవటానికి. అవును, ఈ వీక్ మరి ఎట్లా గడిచిందో మీకు, మన ఒక్కొక్కరి జీవితాల్లో, ఇన్ అవర్ పర్సనల్ లైఫ్స్, మన స్పిరిచువల్ లైఫ్స్లో మేబీ కొన్ని స్టార్మ్స్ ఎదుర్కొన్నామేమో. బట్ గాడ్ హ్యాస్ సేఫ్లీ బ్రాట్ అస్ త్రూ అండ్ హీ విల్ టేక్ అస్ త్రూ. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం
వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మీకే స్తుతులు, మీకే స్తోత్రములు నాయన. ఈ సమయమందు ప్రభా మా హృదయాల్ని మీరు అడ్రస్ చేయమని, మాతో మాట్లాడమని దయచేసి ప్రభా మమ్మల్ని ఈ విశ్రాంతి దినాన్ని ప్రభా నీతో మాతో మీకు ప్రభా ఒక చక్కటి ఎడతెగని సంబంధము మీరు కలుగు చేసి ఉన్నారు. కాబట్టి నడిపించుకోమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 7 చర్చెస్ గురించి జస్ట్ క్విక్ ఇంట్రడక్షన్. 7 చర్చెస్ ఉన్నాయి కదండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో. ఈ 7 చర్చెస్ ఆర్ ద 7 చర్చెస్ 7 డినామినేషన్స్ అస్సలు కాదు. ఎందుకంటే యోహాన్ టైంలో యోహానికి యేసుక్రీస్తు వారు ఈ విషయాలు బయలుపరిచినప్పుడు అసలు డినామినేషన్సే లేవు. క్రిస్టియన్ చర్చ్ జస్ట్ స్టార్ట్ అవుతుంది. క్రిస్టియన్ చర్చ్ ఆ టైంలో జస్ట్ ప్రారంభ దశలో ఉంది. బట్ హ్యాడ్ ఎ గుడ్ స్టార్ట్. ఒక రన్నింగ్ రేస్లో స్టార్టింగ్లో మంచి బలంగా స్టార్ట్ అవుతాం కదండి, స్టార్ట్ అవుతారు అందరం కూడా. అలాగా క్రిస్టియన్ చర్చ్ చక్కగా స్టార్ట్ అయింది. సో ఈ 7 చర్చెస్ 7 డినామినేషన్స్ అస్సలు కాదు. వర్ దేర్ ఓన్లీ 7 చర్చెస్ ఇన్ ఏషియా మైనర్. ఈ 7 సంఘాలు ఆ ఏషియాలో, ఆ ప్రాంతాన్ని ఏషియా మైనర్ అని బైబిల్ పండితులు పిలుస్తున్నారు. ఏషియా మైనర్లో ఓన్లీ 7 సంఘాలే ఉన్నాయా? యేసుక్రీస్తు వారు 7 సంఘాలకే వర్తమానాలు పంపిస్తున్నారు? లేదండి, ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి. మనందరికీ తెలుసు. ఎక్కడండి? కొరింథీలో క్రైస్తవ సంఘం ఉంది, కొలస్సీలో ఉన్నది, ఎఫెస్సులో ఉన్నది, తర్వాత ఫిలిప్పీలో ఉన్నది, తెస్సలోనికలో ఉన్నాయి. అట్లాగా ఇంకెన్నో ప్రాంతాల్లో, ఎన్నో పట్టణాల్లో క్రైస్తవ సంఘాలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు వారు మరి ఇన్ని సంఘాలు ఉంటే, ఇన్ని క్రిస్టియన్ చర్చెస్ ఉంటే, ఆ టైంలోనే పౌలు గారి పరిచర్య ద్వారా చాలా క్రిస్టియన్ చర్చెస్ ఏర్పడినవి. యోహాను ఈ క్రీస్తు శకము 96-97 సంవత్సరాలు ఆ టైంలో రాసేసరికి చాలా క్రిస్టియన్ చర్చెస్ ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ 7 సంఘాలనే సెలెక్ట్ చేసుకున్నారు? ఈ 7 పట్టణాల్లో ఉన్న 7 సంఘాలనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? జీసస్ chose those 7 churches as symbols. ఎందుకంటే ప్రకటన గ్రంథం సింబల్స్ కదండి. 7 చర్చెస్ as symbols. దేనికి సింబలిజం ఇది? టు రిప్రజెంట్ ద కండిషన్ ఆఫ్ ద క్రిస్టియన్ చర్చ్ త్రూఅవుట్ క్రిస్టియన్ ఎరా. అప్పుడు క్రైస్తవ చర్చ్, క్రిస్టియన్ చర్చ్ జస్ట్ బిగిన్ అవుతుంది. పౌలు గారి టైంలో క్రిస్టియన్స్ అని పిలువబడ్డారు యాంటియోక్లో. సో క్రిస్టియన్ చర్చ్ ప్రారంభంలో ఉంది. ఆర్ మనం ఎర్లీ చర్చ్ అని పిలుస్తున్నాం. ఈ ఎర్లీ చర్చ్ ఇప్పుడు దాని పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఎలాంటి ఎత్తు పల్లాల్లో, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది? ఎప్పుడు వరకు? యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ వరకు. సో త్రూఅవుట్ ద క్రిస్టియన్ ఇరా ఆర్ క్రిస్టియన్ డమ్, క్రైస్తవ చర్చ్, క్రిస్టియన్ చర్చ్ ఎలాంటి స్టేజెస్లో నుండి వెళుతుంది అన్న ఈ ఒక చక్కటి రోడ్ మ్యాప్ దేవుడు యోహానికి ఇచ్చేశారు ఈ 7 సంఘాల ద్వారా. సో వి ప్రైజ్ గాడ్. అందుకు మనం చూస్తున్నాం. సో క్రిస్టియన్ చర్చ్ ప్రారంభ దశలో ఉన్నప్పుడే దేవుడు ఆ చర్చ్ ఎలాగుంటుంది, మనం డిస్కరేజ్ అవ్వకుండా ఉండాలని ఏ న్యూ రెవల్యూషన్ దేవుడు ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, దానియేలు కాలంలో నెబుకద్నెజర్కి ఒక టైం టేబుల్, నెబుకద్నెజర్ కాలం మొదలుకొని యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ వరకు. చాలా మట్టుకి ఆ దానియేలు ప్రవచనాలని యూదులు అనుకునేవారు, దిస్ బిలాంగ్ టు అస్. ఈ ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫెసిస్ బిలాంగ్ టు అస్ అనుకునేవారు. సో ఇప్పుడు యోహాను కాలంలోకి వచ్చేసరికి there was need for a new revelation. అవును, క్రిస్టియన్ చర్చ్ కూడా ఇప్పుడు ఆ టైంలో క్రిస్టియన్ చర్చ్ పర్సిక్యూషన్ జరుగుతుంది ఆ స్టార్టింగ్ ఎర్లీ చర్చ్లో. అందుకే యోహాను పట్మస్ ద్వీపంలో ఉన్నాడు, బికాజ్ అహింస వలన.
అందు గురించి ఇప్పుడు క్రిస్టియన్ చర్చ్ ఒక ప్రక్క నుండి హింస ఎదుర్కొంటుంది. ఇక అనేక మంది క్రైస్తవులకి వారి విశ్వాసం సన్నగిల్లిపోతుంది. ఇప్పుడు నెమ్మదిగా ఆ యేసుక్రీస్తు వారితో పరిచయం చేసిన ఆ శిష్యులు ఒక్కొక్కరు కూడా నేల రాలిపోతున్నారు. అవునండి, ఆ క్రిస్టియన్ చర్చ్ ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ నుండి సెకండ్ జనరేషన్కి నడుస్తుంది. ఓన్లీ యోహాను మాత్రమే శిష్యుల్లో చిన్నవాడుగా బ్రతికున్నాడు. ఈ టైంలో దేవుడు ఉద్దేశించారు ఎ న్యూ రెవల్యూషన్ ఉంటే వీరందరికీ కొంచెం మరలా రీఎనర్జైజ్ అవుతారు, డిస్కరేజ్మెంట్ పోతుంది. అందుకు దేవుడు యోహాను పట్మస్ ద్వీపంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ప్రకటన గ్రంథాన్ని తెలియజేశారు. సో యేసుక్రీస్తు వారు చూపిస్తున్నారు, క్రిస్టియన్ చర్చ్ ప్రారంభంలో ఉంది, బట్ డోంట్ వరీ. ఈ క్రిస్టియన్ చర్చ్ ప్రారంభంలోనే సాతానుడి ద్వారా పర్సిక్యూషన్ ఎదుర్కొంటుంది, బట్ డోంట్ వరీ. ఐ వాంట్ టు షో యూ వాట్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్. ఈ రాబో రోజుల్లో, రాబో సంవత్సరాల్లో, రాబో తరాల్లో క్రైస్తవ సంఘము ఎలాంటి పరిస్థితులను వెళ్తుంది. డోంట్ గెట్ డిస్కరేజ్డ్. ఇలాంటి ఎదురు దెబ్బలు తిన్నా, ఇలాంటి స్టంబ్లింగ్ బ్లాక్స్ ఉన్నా, క్రిస్టియన్ చర్చ్ విల్ గో ఫార్వర్డ్, ముందుకు వెళ్తుంది టిల్ జీసస్ కమ్స్. సో చాలా బ్యూటిఫుల్ రిప్రజెంటేషన్. సో మనం స్ట్రైట్గా ఆ 7th చర్చ్ లౌడిసియాకి మనం వెళ్ళిపోతున్నాం. లౌడిసియా గురించి ఒక క్విక్ ఇంట్రడక్షన్ అండి. లౌడిసియా దగ్గరలో ఇంకొక 2 పట్టణాలు దగ్గరలో ఉన్నాయి లౌడిసియాకి. ఒక 5 మైళ్ళ దూరంలో హైరోపోలిస్ అనే మరొక సిటీ ఉంది. యాక్చువల్లీ లౌడిసియా అనే సిటీ, ఈ హైరోపోలిస్ అనే ఈ సిటీ రెండిటికి చాలా కాంపిటీషన్. ఎందుకంటే 2 గొప్ప పట్టణాలు, 2 ధనంతో నిండిన ధనవంతులు ఉన్న 2 పట్టణాల్లో. సో కొంచెం అంటే ఈక్వల్గా కొంచెం కాంపిటీషన్ ఉందన్నమాట అండి ఈ 2 పట్టణాలకి, లౌడిసియా, హైరోపోలిస్. ఇంకొంచెం దగ్గరలో దక్షిణ భాగంలో లౌడిసియాకి కొలస్సే అనే పట్టణం కూడా ఉంది. సో కొలస్సే పట్టణము మనకి జ్ఞాపకం రావచ్చు. సో ఈ 3 పట్టణాలు దగ్గరలోనే ఉన్నాయి. పౌలు గారు లౌడిసియా అనే పట్టణాన్ని దర్శించారో లేదో మనకు తెలియదు, కానీ లౌడిసియా గురించి పౌలు గారు ఒకసారి ఆయన పత్రికల్లో రాస్తున్నారు. కొలస్సీలకు రాసిన పత్రిక కొలస్సీ 4వ అధ్యాయము 13వ వచనములో ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు, ఇతడు మీ కొరకును, లవోదికియా వారి కొరకును, హియరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎవరి గురించి అండి? ఎపాఫ్రా గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు. ఆ 3 సిటీస్ పేర్లు మనము కొలస్సీ 4వ అధ్యాయము 13వ వచనంలో చూడొచ్చు. లౌడిషియా, హైరోపోలి, తర్వాత మీ కొరకు అంటే కొలస్సీ గురించి కూడా. సో వి ప్రైజ్ గాడ్. ఈ కొలస్సీలో ఉన్న వారికి పౌలు గారు ఏమని చెప్తున్నారో చూద్దామండి. కొలస్సీ 4:16, కొలోషియన్స్ 4:16, ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవోదికియా వారి సంఘంలోనూ చదివించుడి. అంటే ఎ గుడ్ రిలేషన్షిప్, అంటే సంఘాల మధ్యన ఒక చక్కటి ఐక్య భావము, స్నేహ భావము పౌలు గారు ఎంకరేజ్ చేస్తున్నారు. అలా ఉండాలి మనం. వీఆర్ మన సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ చర్చెస్ అన్నీ కలిసి ఉండాలి. మనం ఆ ప్రాంతంలో ఉన్న సంఘాలన్నీ ఐక్యంగా ఉండాలి. ఆ ప్రాంతంలో జీవిస్తున్న క్రైస్తవులు ఒకరినొకరు ధైర్యపరుచుకుంటూ, ఒకరినొకరు రీసోర్సెస్ షేర్ చేసుకుంటూ ఉండాలి. అందుకే పౌలు గారు కొలస్సీకి రాసిన ఈ ఉత్తరాన్ని వారు ఏమంటారంటే, మీరు ఇది చదివించుకున్న తర్వాత మీరు లవోదికకు కూడా పంపించండి. వాట్ ఏ బ్యూటిఫుల్ system of unity and administration. No competition between
క్రిస్టియన్స్. ఒక ప్రాంతంలో ఉన్న క్రైస్తవులు ఇంకో ప్రాంతానికి లేదు. మనము ఈరోజు సజీవ్ గారి భార్య మిషన్ స్టోరీ చదివారండి. వారు మిషన్ స్టోరీలో చదివారు. ఎక్కడో ఒక చర్చ్ ఆ ప్రాంతంలో అక్కడ జరుగుతున్న సేవ గురించి. మనం సబ్బాతుబడి ఈ కానుకలు ఇచ్చినప్పుడు, ఆ టైంలో మనం సాబత్ స్కూల్ ఆఫరింగ్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మనం ఇచ్చే ఈ ఆఫరింగ్ ఇప్పుడు ఇంకొక చోట పరిచర్య జరగడానికి ఉపయోగపడుతుంది. అట్లాగా ఒక చక్కటి యూనిటీ మన సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘంలో వరల్డ్ వైడ్ వి బిలాంగ్ టు ఎ బిగ్ ఫ్యామిలీ. మనము ఇచ్చే ఆఫరింగ్ ఎక్కడో సేవకి ఉపయోగపడుతుంది. ఎ లిటిల్ పోర్షన్. వి ప్రైజ్ గాడ్. సో ఈ విధంగా మరలా కొలస్సీ 4:7 4వ అధ్యాయం 7వ వచనములో, ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నాతోడి సేవకుడైన తుకికు నన్ను గూర్చిన సంగతులను మీకు తెలియచేయను. కొలస్సీకి రాస్తున్నారు పౌలు గారు, ఇదిగో తుకికు నా గురించి మీకు ఇంకా ఎక్కువ చెప్తారు. అంటే తుకికు ఈ ఉత్తరం తీసుకుని కొలస్సీకి వెళ్ళాడు అనమాట. అట్లాగా పౌలు గారి తరపున సంఘాలని దర్శిస్తున్నారు. ఈ లవొదికీయాలో ఇది చాలా మంచి పట్టణము, మంచి రోడ్స్, చాలా రిచ్ సిటీ. ఈ లవొదికీయాకి క్రీస్తు శకం 60వ సంవత్సరంలో ఒక పెద్ద భూకంపం వచ్చి ఈ పట్టణం అంతా నిజంగానే నాశనం అయిపోయింది ఆ భూకంపానికి. ఆ టైంలో రోమా ప్రభుత్వం వారు, ఆ టైంలో రోమన్స్ రూల్ చేస్తున్నారు. రోమా ప్రభుత్వము ఎంపరర్ అడిగాడు, మేము సహాయం చేస్తాము మీ పట్టణం తిరిగి నిర్మించుకోవటానికి. ఈ లవొదికీయాలోని గవర్నమెంట్, లవొదికీయాలోని ఆ పట్టణస్థులు ఏమన్నారంటే, మీ సహాయం మాకొద్దు, వీఆర్ ఓకే, మాకున్న ధనంతో మేము మరలా తిరిగి నిర్మించుకునే ఆ స్తోమత మాకుంది, వీఆర్ ఓకే. సో రోమా చక్రవర్తి కైసర్ యొక్క సహాయాన్ని కూడా వారు తీసుకోలేదంటే, మాకు అవసరం లేదన్నారంటే, వారు ఈ పట్టణం ఎంత ధనంతో నిండిన పట్టణమో, మంచి బిజినెస్ నడుస్తుంది, అక్కడ విగ్రహారాధన ఎక్కువగా ఉంది. సో వీ కెన్ అండర్స్టాండ్ వారు ఆర్థికంగా బాగున్నారంటే ఇక వారి స్పిరిచువల్ లెవెల్ ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత 1354వ సంవత్సరంలో మరొక పెద్ద భూకంపము ఈ లవొదికీయా పట్టణాన్ని షేక్ చేసింది. ఇక ఆ భూకంపానికి ఇక లవొదికీయా మరలా చాలా చాలా శిథిలం అయిపోయింది. ఇంక అప్పటి నుండి మరలా తిరిగి కట్టుకోలేదు. సో ఇప్పుడు ఎవరన్నా లవొదికీయా ప్రాంతానికి వెళ్తే వి విల్ సీ ఇట్ ఇన్ రూయిన్స్. అట్లాగే హైరోపోలిస్ కూడా రూయిన్స్లోనే ఉన్నది. ఈ లవొదికీయాలో ఈ పట్టణము క్రిస్టియన్ చర్చ్కి చాలా కొంచెం ప్రాముఖ్యత ఉంది. క్రిస్టియన్ చర్చ్ ఒక చర్చ్ కౌన్సిల్ కూడా పెట్టారు. కౌన్సిల్ ఆఫ్ లవొదికీయా అని పిలుస్తున్నారు. చర్చ్ కౌన్సిల్స్లో ఒక ఫేమస్ కౌన్సిల్ మనకి జ్ఞాపకం వస్తూ ఉండొచ్చు, కౌన్సిల్ ఆఫ్ నైసియా. అది నైసియా పట్టణంలో. కానీ ఇదైతే కౌన్సిల్ ఆఫ్ లవొదికీయా. ఇక్కడ ఈ లవొదికీయా కౌన్సిల్ కొంచెం ఫేమస్, అంటే ప్రాముఖ్యమైన కౌన్సిలే. ఈ కౌన్సిల్లో ఏం జరిగిందో తెలుసండి? క్రొత్త నిబంధనలో ఉన్న ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి, 27. కానీ ఈ కౌన్సిల్ ఆఫ్ లవొదికీయాలో మనకు 26, 27 కాదు అన్నారు. ఎందుకు అలాగ అన్నారో మనం లెట్స్ ఫైండ్ ద రీజన్. మనకి 26 బుక్సే, మత్తయి నుండి యోధా రాసిన పత్రిక వరకు ఓన్లీ 26. మరి ఏ బుక్ను బయట పెట్టేశారు? రెవల్యూషన్ బయట పెట్టేశారు. ఎందుకో తెలుసా? ఎందుకో లెట్స్ గో అండ్ సీ. రెవల్యూషన్, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము
3వ అధ్యాయము 17వ వచనంలో ఈ లౌడిషియా గురించి ఏమి మాటలు చెప్తున్నారు. ప్రకటన 3:17, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటున్నావు. యేసుక్రీస్తు వారు ఈ మాటల్లో లౌడిషియా గురించి చెప్పారు కాబట్టి ఇది మనకి ఇన్సల్ట్, మన పట్టణానికి ఇన్సల్ట్, ఇక్కడున్న క్రైస్తవులకి ఇన్సల్ట్ అని వారు ప్రకటన గ్రంథాన్ని బైబిల్లో ఉండకూడదని చాలా ప్రొటెస్ట్ చేశారు కౌన్సిల్ ఆఫ్ లౌడిసియాలో. అంత మాత్రమే కాదండి, ఈ కౌన్సిల్ ఆఫ్ లౌడిసియాలో ఇంకేం చేశారో తెలుసండి, ఆదివారం ఆరాధన స్థిరపరచుకున్నారు. ఈ కౌన్సిల్ ఆఫ్ లౌడిసియాలో శనివారం అందరూ పని చేయాలి, ఆదివారమే మనం ఆరాధన చేయాలన్నారు. సో వీ కెన్ సీ ఎందుకు ఇలా జరుగుతుందో, సాతానుడు ఎలా నడిపించుకుంటున్నాడో మనం చూస్తున్నాం. బట్ ద గుడ్ న్యూస్ 7 churches represent the time from John's day until Christ's return. అది మనకి క్లియర్గా ఉంది. వి ప్రైజ్ గాడ్. లౌడిసియా ఈజ్ ద 7th church. ఈ గుడ్ న్యూస్, ఈ విషయాన్ని మనందరం లెట్స్ క్యాచ్ దిస్ పాయింట్. ఇక మనం క్లోజ్ చేసుకున్న పర్వాలేదు అనిపిస్తుంది. లౌడిసియా ఈజ్ ద 7th church, మనందరికీ తెలుసు. ఇంకా 8th church లేదండి. ఈ 7 సంఘాలకు వర్తమానాల్లో దిస్ ఈజ్ ద లాస్ట్ చర్చ్. మనం ఏం చేస్తామండి, ఇది లాస్ట్ బస్ అన్నప్పుడు, ఇదే లాస్ట్ బస్ అంటే వెంటనే టికెట్ కొనేసుకుంటాం. ఇదే లాస్ట్ ట్రైన్, ఓకే ఐ నీడ్ టు గో, లాస్ట్ ఫ్లైట్. ఇంటర్నెట్లో లాస్ట్ సీట్ అంటే మనం ఇంకా కంగారు పడిపోయి వెంటనే బుక్ చేసుకుంటాం. Laodicea is the 7th church. There is no 8th church. ఇంక లేదు. You and I, మన కండిషన్ నే దేవుడు లవోదిసియా సంఘానికి, లవోదిక సంఘానికి పంపిస్తున్న వర్తమానం ద్వారా మన పరిస్థితిని దేవుడు డిక్లేర్ చేస్తున్నారు. అంటే పాజిటివ్గా మనం చూస్తే లవోదిసియా రిప్రజెంట్ చేస్తున్న క్రిస్టియన్స్ ఆర్ లౌడిషియన్ క్రిస్టియన్స్, దే విల్ ఫినిష్ ద వర్క్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మనమండి. సో క్రిస్టియన్ చర్చ్ ఇన్ దిస్ ఫైనల్ ఇరా, ఈ లాస్ట్ స్టేజ్లో క్రిస్టియానిటీని దేవుడు ఎలా రిప్రజెంట్ చేస్తున్నారు? ఏ డినామినేషన్ అయినా సరే, ఏ డినామినేషన్ అయినా సరే, ఈ ఫైనల్ జనరేషన్లో ఉన్న క్రిస్టియన్స్ యొక్క పరిస్థితిని ఈ లౌడిసియా సంఘం ద్వారా యేసుక్రీస్తు గారు వివరిస్తున్నారు. కరెక్టే, యేసుక్రీస్తు గారు కొంచెం ఖండిస్తున్నట్లు అనిపిస్తుంది. క్రిస్టియన్స్గా మనకు ఆయన కొంచెం చురకలు వేస్తున్నట్లు అనిపిస్తుంది. రిబ్యూక్ కొంచెం గట్టిగా ఉంది. ఎందుకంటే ఈ 7 సంఘాల్లో ఎక్కువ గద్దింపు లవోదిక సంఘానికే, బట్ బ్లెస్సింగ్స్ కూడా లవోదిక సంఘానికే ఎక్కువ. Laodicea is the church that finishes the work of God. What a privilege it is. మన ముందు ఎంతో మంది ప్రయాసపడి ముందు వెళ్ళారు. మన ముందు 6 సంఘాలు ఉన్నాయి. వారు చేయగలిగింది వారు చేశారు. కానీ మందండి లాస్ట్ ఓవర్. మనం మ్యాచ్ విన్ అయిపోవాలి. మ్యాచ్ని ఫినిష్ చేస్తున్నాం మనం. వాట్ ఎ ప్రివిలేజ్. లాస్ట్ రన్ కొట్టి మ్యాచ్ విన్ చేసేది మన చేతుల్లో ఉంది. వాట్ ఎ ప్రివిలేజ్. Laodicea is the church that finishes the work of God. కప్ మనం పట్టుకోబోతున్నాం. విక్టరీ మనం సెలబ్రేట్ చేయబోతున్నాం. అప్పుడు మనతోటి ముందు వెళ్ళిపోయిన, ముందు ఓవర్స్లో
వెళ్ళిపోయిన వారు మనతో పాటు దే విల్ సెలబ్రేట్. వాట్ ఎ ప్రివిలేజ్ టు బి అలైవ్ అట్ దిస్ టైమ్. Laodicea is the 7th church that gives the 3 angels message. ఈ 3 దూతల వర్తమానాన్ని, చాలా ప్రాముఖ్యమైన ఈ వర్తమానం, ఈ 3 దూతల వర్తమానము ఈ ప్రపంచాన్ని యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు సిద్ధపరుస్తుంది. ఈ వర్తమానాన్ని నీవు నేను, ఎస్, యు అండ్ మీ విల్ హ్యావ్ టు గివ్ ఇట్. ఎందుకంటే మనం ఇవ్వకపోతే ఇంకో చర్చ్ లేదు. God is counting on us. Let's quickly look, my friends. ఈ చర్చ్కున్న ప్రాబ్లం ఏంటి? లాస్ట్ డే పీపుల్ ఆఫ్ గాడ్. మన పరిస్థితిని దేవుడు వివరిస్తున్నారు ఇక్కడ. ప్రాస్పెరిటీ. నిజంగానేనండి, లౌడీసియా చాలా ప్రాస్పరస్గా ఉంది. అంటే ధనం, అక్కడ మంచి రిసార్ట్స్ ఉండేవి లౌడీసియా పట్టణంలో, లవోదికా పట్టణంలో. ఎందుకంటే అక్కడ కొంచెం ఎర్త్క్వేక్స్కి ప్రోన్ అయ్యే ఏరియా కాబట్టి హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయి. హాట్ స్ప్రింగ్స్ ఎందుకంటే కొంచెం వల్కానిక్ యాక్టివిటీ అక్కడ కింద జరుగుతుంది. అందుకు అక్కడున్న స్ప్రింగ్స్, అక్కడున్న నీళ్లు సోర్సెస్ ఎప్పుడు వేడిగా ఉంటాయి. బికాస్ భూమి కింద ఆ వల్కానిక్ యాక్టివిటీ అక్కడ జరుగుతుంది కాబట్టి ఆ హాట్ స్ప్రింగ్స్ ఫ్లో అవుతున్నాయి. అందుకు ఇట్ వాస్ నోన్ యాజ్ అ మెడికల్ సిటీ. మెడికల్ ట్రీట్మెంట్ ఇక్కడ ఉన్నది. ప్రాస్పరస్ సిటీ, మంచి బిజినెస్ సెంటర్, ఐసాల్వ్, ఇవన్నీ ఉన్నాయి. ప్రాస్పరస్ సిటీ. మనం కూడా యాజ్ క్రిస్టియన్స్, లవోదికా సంఘానికి చెందిన మనము, అంటే వీఆర్ ద లాస్ట్ డే పీపుల్ ఆఫ్ గాడ్. మనం కూడా ధనవంతులమే. ఎందుకో తెలుసా? వీ హ్యావ్ ద సమ్ టోటల్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆల్ జనరేషన్స్ ఈ స్పిరిచువల్ నాలెడ్జ్. ఫర్ ఎగ్జాంపుల్, అబ్రహాం టైంలో బైబిలే లేదు, యోబు టైంలో బైబిలే లేదు, మోషే కాలంలో. కానీ మనకైతే ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్. పౌలు గారి టైంలో, యోహాన్ గారి కాలం టైంలో ఓన్లీ ఓల్డ్ టెస్టిమెంటే. ఇప్పుడు మనకైతే ఓల్డ్ టెస్టిమెంట్ ప్లస్ న్యూ టెస్టిమెంట్. గ్రేటర్ అండర్స్టాండింగ్, వీఆర్ స్పిరిచువలీ ప్రాస్పరస్. అట్లాగా ఈ లవోదికా పట్టణంలో సిటీ మంచి ఫైనాన్షియల్గా ప్రాస్పరస్గా ఉంది కాబట్టి పీపుల్ కూడా ప్రాస్పరస్గా ఉన్నారు. ఏం కొదులేదు కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుందండి వారికి? ప్రైడ్, చాలా గర్వం. ఇతరులతో పోటీ పడిపోయేవారు. ఆ పక్కనున్న హైరోపోలిస్తో ఎప్పుడు పోటీ. ఈ లౌడీషియన్స్ ప్రైడ్, మేం గొప్ప అంటే మేం గొప్ప. ఈ రోజున కెన్ వి సీ సచ్ సిచ్యువేషన్ ఈవెన్ అమాంగ్ క్రిస్టియన్స్? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఒక డెనామినేషన్ కాదండి, జనరల్ క్రిస్టియన్స్. ఆ ప్రైడ్ మనకుంది. అవును, మందే కరెక్ట్, మన బైబిలే కరెక్ట్ అని, మన దేవుడే నిజమైన దేవుడని అనేక సార్లు ఆ గర్వంలో మనము వి ఫర్గెట్, ఆ స్పిరిట్ ఆఫ్ హ్యూమిలిటీ తగ్గిపోతుంది. తర్వాత బ్లైండ్నెస్, ఆత్మీయ అంధకారం కూడా. అక్కడ ఈ లౌడీసియాలో చక్కటి ఐసాల్వ్ అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసేవారు అనమాట, ఈ కాటుక. కానీ బ్లైండ్నెస్. సో మనకు కూడా లెట్స్ క్విక్లీ గెట్ దిస్ ఫైనల్ సొల్యూషన్. ఏంటి ఈ ప్రాబ్లం కన్నా? లెట్స్ గెట్ టు ద సొల్యూషన్. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారండి? 18వ వచనం, ప్రకటన 3:18లో, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిసుమల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కనులకు కాటికను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను.
అవును, మన ఇంటికి సేల్స్ మెన్ వస్తూ ఉంటారు, మన తలుపు తట్టుతూ ఉంటారు. హియర్ ఈస్ డివైన్ సేల్స్ మ్యాన్. మన డివైన్ సేల్స్ మ్యాన్ మన ఇంటికి వస్తున్నారు, మన తలుపులు తట్టుచున్నారు. ఏమని? దయచేసి నా దగ్గర ఇది అందుకు నువ్వు కొనుక్కో. అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, దిశమల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రమును, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుక నా యొద్ద కొనమని సేల్స్ మెన్ అడుగుతారు కదండి. కొనండి సార్, ఇది చాలా మంచిది, ఇది ఆఫర్, మళ్ళీ రాదు. అట్లాగా ద డివైన్ సేల్స్ మెన్ ఈజ్ ప్రొవైడింగ్ రెమెడీ ఫర్ స్పిరిచువల్ సిక్నెస్. ఆయన మన ఇంటికి వస్తున్నారు, మన సంఘం దగ్గరికి వస్తున్నారు, మన కుటుంబం దగ్గరికి వస్తున్నారు. యాజ్ ఎ డివైన్ సేల్స్ మెన్ నా దగ్గర కొను. పుటం వేయబడిన బంగారం అంటే గోల్డ్, ఫెయిత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ యేసుక్రీస్తు వారి వర్తమానాలు క్రిస్టియన్స్కి పంపిస్తున్నారు. అవునండి, లవోదికలో ఉన్న క్రిస్టియన్స్కి. అంటే వారు యేసుక్రీస్తుని అంగీకరించిన వారు. ఇక వారికి విశ్వాసం ఏంటి? ఇది ఫెయిత్ ఆఫ్ జీసస్. ఫెయిత్ ఆఫ్ జీసస్ అంటే ఏంటి? ఫెయిత్ ఇన్ జీసస్, ఫెయిత్ ఆఫ్ జీసస్. ఏమైనా తేడా ఉందా? ఉందండి. ఫెయిత్ ఇన్ జీసస్ గివ్స్ అస్ సాల్వేషన్. యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచడం. ఇక్కడ ఫెయిత్ ఆఫ్ జీసస్ అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన వలె ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన ఎలాంటి విశ్వాసాన్ని కనపరిచారో అలాంటి విశ్వాసము మనం కూడా కనపరచాలి. ఫెయిత్ ఆఫ్ జీసస్ నా దగ్గర ఉంది, నేను ఇస్తాను మీకు. అవును, ఈ లౌడిసియన్ మెసేజ్ టు ద క్రిస్టియన్స్, యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారికి, రక్షణలోనికి వచ్చిన వారికి, వి ప్రైజ్ గాడ్. అవునండి, ఫెయిత్ ఆఫ్ జీసస్ మనకు అవసరం. ప్రకటన 14:12 దేవుని ఆజ్ఞలు గైకొనుచు, ప్రకటన 14:12 ఇక్కడ హియర్ ఈస్ ద పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడుతుంది. ప్రకటన 14:12 దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడను. ఫెయిత్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు సాతానుడు ఎన్నో శోధనలో, మనకు 3 రికార్డ్ అయినాయి, కానీ ఎన్నో శోధనలో ప్రతి క్షణము సాతానుడు వేధిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు అలా జీవించారు, ఒక దోషం లేకుండా, పాపం చేయకుండా. ద ఫెయిత్ ఆఫ్ జీసస్, ట్రస్టింగ్ ఇన్ గాడ్, ద ఫెయిత్ జీసస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫాదర్, దట్ కనెక్షన్, అది నా దగ్గర ఉంది, నా దగ్గర కొనుక్కొని ఈ డివైన్ సేల్స్ మెన్ ఈరోజు మన దగ్గరికి వస్తున్నారు. ఈ స్పిరిచువల్ సిక్నెస్కి, ద సిక్నెస్ ఆఫ్ ద సోల్, గోల్డ్, అగ్నిలో పుటం వేయబడిన బంగారం. బైబిల్లో గోల్డ్ ఆఫ్ ఓఫిర్ అని పిలుస్తున్నారు. ఓఫీర్లోని దొరికే బంగారం చాలా ప్యూర్ గోల్డ్ అనమాట అండి. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇస్తున్న, మనకి ఆఫర్ చేస్తున్న ఈ బంగారం ఏంటండి? అగ్నిలో పుటం వేయబడిన బంగారం. అగ్నిలో పుటం వేయబడిన బంగారం అంటే ఇక అందులో ఏమీ ఇంప్యూరిటీస్ లేవు, నో అలాయ్, గోల్డ్ వితౌట్ అలాయ్, ప్యూర్ గోల్డ్. ఆయనే ఇవ్వగలరు, ఆ డివైన్ సేల్స్మెనే మనకి ఇవ్వగలరు, ఓన్లీ జీసస్. సో ఫెయిత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సెకండ్ వన్, నీ దిశమల సిగ్గు కనబడుకుంటున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, వైట్ రోబ్. వైట్ రోబ్, రైచియస్నెస్ ఆఫ్ క్రైస్ట్. ఆ 7 ముద్రలలో, ఆ స్టడీలో 5వ ముద్ర టైంలో వారు అక్కడ బలిపీఠం క్రింద ఆత్మలను చూశానని యోహాన్ అంటున్నాడు. ప్రభువా,
ఇంకెంతకాలం? మేము ఎలా భరించగలము? ఇంకెంతకాలం అని వారు దేవుణ్ణి మొరపెడుతుంటే వారిలో ప్రతి ఒక్కరికి ఒక తెల్లని వస్త్రము ఇవ్వబడింది. వైట్ రోబ్, రైచియస్నెస్ ఆఫ్ క్రైస్ట్. మన నీతి కాదండి. సో ఫర్ అవర్ సాల్వేషన్, ద స్పిరిచువల్ రెమెడీ ఫర్ లాస్ట్ డే పీపుల్ ఆఫ్ గాడ్, ఫెయిత్ ఆఫ్ జీసస్, రైచియస్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మన నీతి కాదు. అంటే దే విల్ బి ట్రస్టింగ్ ఇన్ క్రైస్ట్ సో ఫుల్లీ. వా, ఇది ఎలా సాధ్యం అవుతుంది నాకు? నేను ఊరికనే పాపంలో పడిపోతున్నాను. ఊరికనే పాపపు ఆలోచనలు వెంటనే వచ్చేస్తున్నాయి, నాకు ఊరికనే కోపం వచ్చేస్తుంది అని మీకు అనిపిస్తుందండి. దట్స్ రైట్. దట్స్ ఆల్ ఆఫ్ అస్. మనం అందరం కూడా అంతే. బట్ ద డివైన్ సేల్స్మెన్ మన హృదయం అనే తలుపు దగ్గర తడుతున్నారు. నేను ఇస్తాను నీకు, నా దగ్గర కొనుక్కో. ఐ హ్యావ్ సొల్యూషన్ ఫర్ వాట్ యు ఆర్ ఫేసింగ్ టుడే. ఫైనల్గా, నీ కనులకు కాటుక నా యొద్ద కొనమని నేను నీకు బుద్ధి చెప్తున్నాను. కాటుక, ఐ సాల్వ్ అంటే కరెక్ట్ దృష్టి, క్లియర్ సైట్, స్పిరిచువల్ డిసర్న్మెంట్. ఏ టైంలో ఏం చేయాలి నాకు అర్థం అవట్లేదు. ఏ టైంలో ఏం చేయాలో అర్థం అవట్లేదు. ఏం మాట్లాడాలో కొంచెం కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. దట్స్ వెరీ ట్రూ. మనం అందరం కూడా ఆ డిసిషన్స్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఎట్లాగా దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది? దేర్ వీ హ్యావ్ ఐ సాల్వ్, క్లియర్ సైట్, మనం చూడడానికి. స్పిరిచువల్ డిసర్న్మెంట్, ఏ టైంలో ఏం చేయాలి. ఎందుకంటే ఎన్నో తప్పుడు బోధలు. ఎవరో వచ్చి అంటున్నారు, రాత్రి నాకు కల వచ్చింది, కల్లో ఇది చూశాను. నమ్మాలా వద్దా? ఇదిగో అక్కడ ఈ టీవీలో అది వింటున్నాను, నమ్మాలా వద్దా? కన్ఫ్యూజన్ అయిపోతుంది క్రిస్టియానిటీ ఈజ్ ఇన్ కన్ఫ్యూజన్ రైట్ నా. బట్ డివైన్ సేల్స్మెన్ ఈరోజు అంటున్నారు, నా దగ్గర కాటుకుంది. నీ కన్నులకు నీకు దృష్టి కలుగునట్లు, క్లారిటీ, నా కన్నులకు కాటుక ఉన్నది, కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఎంతండి? ఆ గోల్డ్, వైట్ రోబ్, ఐ సాల్వ్ ఎంత? ఇట్స్ ఫ్రీ, పెయిడ్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, బై హిస్ లైఫ్. నా దగ్గర కొనమంటున్నారు. డివైన్ సేల్స్మెన్ ఇంటికి వస్తున్నారు. అవునండి, ఒక స్టేట్మెంట్, లాయల్టీ గ్రోస్ విత్ ఎమర్జెన్సీ. అవునండి, ఈ చివరి దినాల్లో మన జీవితాన్ని, నా జీవితాన్ని నేను చూసుకుంటే, మీ జీవితాన్ని మీరు చూసుకుంటే మనందరికీ అనిపిస్తుంది, వీఆర్ ఆల్ ఆన్ ద సేమ్ ప్లాట్ఫామ్. ఏమనిపిస్తుంది? అయ్యో బాబరే, ఈ చివరి దినాల్లో జీవిస్తున్నాను. ఎలాగా? యేసుక్రీస్తు వారు నా జీవితంలో చూస్తున్న మార్పు నాలో ఎలా కలుగుతుంది? నాకైతే ఇంపాసిబుల్ అనిపిస్తుంది. ఎలాగా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? నేను ఎలా జీవిస్తే పరలోకానికి ఎలా వెళ్తాను? అసలు వెళ్ళలేను. నా జీవితాన్ని నేను వెనక్కి చూసిన పాప పరిస్థితిని నేను చూసుకుంటే నా ప్రార్థనలో ఈ సీలింగ్ కూడా చేరవు అని అనిపిస్తుంది. బట్ వి సీ ద డివైన్ సేల్స్మెన్, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన హృదయం అనే తలుపు దగ్గర ఉన్నారు. ఆయన ఏమంటున్నారండి? ప్రకటన 3:20లో, ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనం చేయరు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ అంటున్నారు, నువ్వు వెళ్ళి మార్చుకుని రావయ్యా, అప్పుడు చూద్దాం. నో, టుడే ఓపెన్ ద డోర్. నా దగ్గర ఉంది కదా సొల్యూషన్, ఎందుకు మీరు స్ట్రెస్ అవుతున్నారు? ఓపెన్ ద డోర్. స్పెండింగ్ టైమ్ విత్ క్రైస్ట్. యాక్చువల్ ప్రాబ్లం ఫర్ లౌడీసియా ఏంటో తెలుసండి? ఆ గర్వం కాదు,
ఆ గుడ్డితనం కాదు, అది కాదు. యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే స్పెండింగ్ టైం విత్ క్రైస్ట్. ఆ పర్సనల్ రిలేషన్షిప్ లేకపోయింది. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, జస్ట్ ఓపెన్ ద డోర్ టు మీ. అవును, నన్ను ఎలా వచ్చాయి లోపలికి, నేను చూసుకుంటాను అంతా. నీ జీవితం నా చేతుల్లో పెట్టు. we will sit together at the table. ప్రకటన 3:21, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా సింహాసనం మందు కూర్చుండిచ్చేదను. We praise God. ఈ privileges only for us, only for Laodicea. Greater rebuke, much greater reward. Only for Laodicea. So today, our loyalty or Christian fidelity grows with, increases with emergency. అందుకే ఈ చివరి దినాల్లో ఈ క్యుములేటివ్ న్యాచురల్ డిజాస్టర్స్, ఈ క్యుములేటివ్ క్రైసిస్, ఒక క్రైసిస్ కాదండి. ఎందుకు? దట్ we will come running to him, because loyalty grows with emergency. We praise God. బట్ ఒక ప్రక్క నుండి సాతానుడు సటిల్ వరల్డ్లీనెస్. దీస్ ఆర్ డేస్ ఆఫ్ వరల్డ్లీనెస్, లూక్వామ్నెస్. ఇలాంటి టైంలో, ఇలాంటి లూక్వామ్ పరిస్థితి నుండి, నులివెచ్చని స్థితి నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, ఐఎమ్ గోయింగ్ టు రైజ్ అప్ స్ట్రాంగ్ క్రిస్టియన్స్, who will reflect my image. నా రూపములోనికి సంపూర్ణంగా మార్చబడే నా బిడ్డలను ఈ లూక్వామ్ పరిస్థితి నుండి నేను బయటికి లాగగలను. దట్స్ యూ, దట్స్ మీ. మనం ఏం చేయాలండి? ఓపెన్ ద డోర్ టు ద డివైన్ సేల్స్మెన్. ఫైనల్ టెక్స్ట్, సంఖ్యాకాండము 31వ అధ్యాయము 49వ వచనం. సంఖ్యాకాండము 39వ అధ్యాయము 49వ వచనం. ఇశ్రాయేల్ ప్రజలు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అండి వాళ్ళది? ఆ 40 సంవత్సరాలు సనుక్కోవడమే. 40 సంవత్సరాలు ఎంత ఎలాగున్నారు. బట్ we praise God. They made it. They made it to the promised land, not because of them, but because of him. అంటే స్టాండర్డ్స్ ఏమి దేవుడు తగ్గించట్లేదండి. దేవుడు స్టాండర్డ్స్ తగ్గించరు, బట్ హీ రైజెస్ అప్ టు హీ స్టాండర్డ్. ఎవరైతే వారి హృదయాన్ని తెరుస్తారో, అలౌ మీ టు కమ్ ఇన్, నీ హృదయం అనే తలుపు దగ్గర నిలిచి తట్టుచున్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు. ఈ చివరి దినాల్లో, లాస్ట్ డే పీపుల్ ఆఫ్ గాడ్, దేవుడేమి స్టాండర్డ్స్ తగ్గించి అందరినీ పాస్ చేయటం అది దేవునిది కాదండి. హీ విల్ వర్క్ విత్ దెమ్. ఎవరైతే ఆయన ఆహ్వానించుకుంటున్నారో, ఆయన దగ్గరికి వస్తున్నారో ఫర్ రెస్టోరేషన్, ఫర్ హోప్, హీఈస్ గోయింగ్ టు రైజ్ దెమ్ అప్. మనం ఆశ్చర్యపోతాం. అవునండి, లాస్ట్ డే పీపుల్ ఆఫ్ గాడ్, మనకు ఆహ్వానం ఏంటండి? ఐఎమ్ స్టాండింగ్ అండ్ నాకింగ్, ప్లీజ్ ఓపెన్ ద డోర్. నీ స్పిరిచువల్ సిక్నెస్కి కావలసిన రెమెడీ నా దగ్గర ఉన్నది. ఆ బ్లైండ్నెస్సా, ఆ ప్రైడా, ఆ పవర్టీయా? ఐ నో. నిన్ను చేసిన వాడని నేను, నిన్ను చెక్కిన వాడని నేను మరలా తిరిగి చెక్కుకుంటాను. గివ్ యువర్ లైఫ్ ఇన్ టు మై హ్యాండ్స్. సో లాస్ట్ డే పీపుల్ ఆఫ్ గాడ్, టోటల్ లాయల్టీ టు గాడ్. ఆ టైంలో టోటల్ కమిట్మెంట్ కమ్స్ త్రూ ఎమర్జెన్సీ. ఫైనల్ టెక్స్ట్, సంఖ్యాకాండము 31వ అధ్యాయము 49వ వచనము. ఇక్కడ 40 years వారి అరణ్య వాసము అయిపోతుంది. అప్పటికి ఇంకా మోషే బ్రతికే ఉన్నాడు. వారు ఏమంటున్నారో చూద్దామండి. నీ సేవకులమైన మేము మా చేతి క్రింద
ఉన్న యోధులను లెక్కించి మొత్తము చేసేది. ఇక్కడ ఒక కౌంటింగ్ జరుగుతుంది. మేము లెక్కించి ఆ లెక్కంతా మేము సరి చూసాము. మాలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు. హల్లెలూయా. ఇంగ్లీష్లో నాట్ వన్ ఆఫ్ us ఈజ్ మిస్సింగ్. వి ప్రైజ్ గాడ్. వి ప్రైజ్ గాడ్. ఏంటండి? అంత్యదినమందు దూత బూర నూదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా నేను కూడా చేరియుందా. ఇంగ్లీష్లో వెన్ ద రోల్ ఈస్ కాల్డ్ అప్ యాండర్ ఐ విల్ బి దేర్. వారు లెక్క చూడగా, అందరి పేర్లు లెక్క చూడగా ఐ విల్ బి దేర్. నాట్ వన్ ఈజ్ మిస్సింగ్. అవునండి, ఈ రోజున మనలో, ఈ వర్తమానం వింటున్న మనలో not one of us need to be missing because of Christ, the divine salesman. He is asking, he is knocking at our door. Please open the door for me. నేను చూసుకుంటాను. I made you. అవును, నేను సృష్టించిన వాడను. నిన్ను ఎలాగ మరలా రీక్రియేట్ చేయాలో, ఎక్కడెక్కడ ఏ బటన్స్ నొక్కాలో నాకు తెలుసు. నీ జీవితంలో సాతానుడు నొక్కేస్తున్నాడేమో కొన్ని బటన్స్. టుడే సాతానుడికి మనం అప్పగించేసుకున్నాం ఒకప్పుడు, ఆర్ మేబీ టుడే, బట్ టుడే జీసస్ ఈస్ కాలింగ్ అస్. సాతానుడు కొన్ని బటన్స్ నొక్కుతున్నాడు, ఇక మనము ఆత్మహత్య చేసుకోవాలనిపించేస్తున్నాం. భయ్, అరే ఎందుకు ఆ మాట అన్నాను, ఎందుకు అలా చేశాను అని బాధపడిపోతున్నాం. బికాస్ సేటన్, వాడికి తెలుసు మన జీవితాల్లో ఏ బటన్స్ నొక్కాలో. బట్ టుడే జీసస్ సేస్ ఐ హ్యావ్ ద రెమెడీ. సో సులువుగా చిక్కులు పెట్టు పాపం నుండి నేను విడిపిస్తాను. ఓపెన్ ద డోర్ టు మీ. నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి నేను తట్టుచున్నాను. యూ క్యాన్ బీ విక్టోరియస్ అగైన్. క్రీస్తులో మనం జయం పొందొచ్చు. అప్పుడు ఆ లెక్క చూసినప్పుడు నాట్ వన్ ఆఫ్ us ఈజ్ మిస్సింగ్. ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు. మే గాడ్ బ్లెస్ us. థ్యాంక్ యూ. ఇంత మంచి ఆరాధన ప్రసంగాన్ని ముగించుకోవడానికి 291 పాట అండి, కీర్తన పుస్తకం నుంచి. హృదయం అనేడు తలుపు నొద్ద. హృదయం అనేడు తలుపు నొద్ద యేసు నాదుండు. హృదయం అనేడు తలుపు నొద్ద యేసు నాదుండు. నిలిచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. నిలిచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. పరుని బోలి నిలుచున్నాడు పరికించి చూడా. పరుని బోలి నిలుచున్నాడు పరికించి చూడా. అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. కరుణశీలుండతడు గాన కాచియున్నాడు. కరుణశీలుండతడు గాన కాచియున్నాడు. యేసు కరుణ నెరిగి గౌరవింప గరము న్యాయంబు.
యేసు కరుణ నిరిగి గారవింపగరము న్యాయంబు ఎంతసేపు నిలువ పెట్టి ఏడ్పింతురతని ఎంతసేపు నిలువ పెట్టి ఏడ్పింతురతని నా తాడెంతో దయచే పిలుచుచున్నాడిప్పుడు మిమ్ములను నా తాడెంతో దయచే పిలుచుచున్నాడిప్పుడు మిమ్ములను బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా గాన బ్రతికియుండు కాలముననే ప్రభుని కొలువండి గాన బ్రతికియుండు కాలముననే ప్రభుని కొలువండి హృదయమనెడు తలుపు నోత యేసునాదుండు హృదయమనెడు తలుపు నోత యేసునాదుండు నిలిచి సదయుడగుచు దాటుచుండు సకల విధములను నిలిచి సదయుడగుచు దాటుచుండు సకల విధములను దయచేసి ఈ ప్రార్థనలో అంజమ్మ గారు కొరకు ప్రార్థన చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. పాస్టర్ గారు వారి యొక్క అంజమ్మ వారు కొంచెం సీరియస్ గా ఉన్నారు. సేమ్ మమ్మీకి ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ అయినట్టుగా వారు కూడా బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిందని డాక్టర్స్ సీరియస్ గా ఉందని ఇంటికి పంపించారని విన్నాం. సీమా విక్టర్ గారు చెప్పారు. వారి కొరకు దయచేసి ప్రార్థన చేయండి. చిన్న రిక్వెస్ట్ పాస్టర్ గారు, చిన్న రిక్వెస్ట్ అండి. శ్రీమతి సిహెచ్ ఎలిజబెత్ రాణి గారండి, మన డాక్టర్ ప్రభు గారి మదర్ కి కూడా ఆపరేషన్ అయింది ఇవాళ. కొంచెం అది కూడా ప్రార్థనలో పెట్టండి పాస్టర్ గారు. సిహెచ్ ఎలిజబెత్ రాణి గారు. ఎలిజబెత్ రాణి, ఓకే. అలాగే పాస్టర్ గారు, థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరలా ఇప్పుడు ఏంటంటే సిహెచ్ చెరుకూరి దేవదాస్ గారు ఉన్నారు కదండి, యుఎస్ లో ఉన్నారు. ఆయన కూడా వెంటిలేటర్ మీద ఉన్నారట కోవిడ్ తో. ఆయన గురించి కూడా ప్రార్థన చేద్దామండి. చెరుకూరి దేవదాస్ గారు. అంజమ్మ గారు, అలాగే డాక్టర్ ప్రభు గారి యొక్క ఎలిజబెత్ గారు, అలాగే యుఎస్ లో ఉన్న దేవదాస్ గారు, ఈ ముగ్గురు ప్రార్థన అవసరతల గురించి కూడా దయచేసి అందరం ఇప్పుడు మన గృహాల్లో కూడా అంటే అనుదినం మనం కూడా పర్సనల్ గా ఈ 3 పేర్లు మన జ్ఞాపకం ఉంచుకుందామండి. దయచేసి పాస్టర్ జస్టిన్ ఇజ్రాయల్ గారు వారు ప్రార్థన చేయవలసిందిగా, అలాగే బెనడిక్షన్ ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా నాయనా, మీకే స్తుతులు, మీకే స్తోత్రములు ప్రభువా. మేము ఈ రోజు వరకు ఇలా బ్రతుకున్నామంటే మీ కృపే నాయనా. ఈ పరిస్థితుల్లో ప్రభా మేము ఇంకా ఆరోగ్యంగా ఉన్నామంటే ప్రభా ఇదంతా నీ కృప ప్రభా. ఈ కష్టమైన పరిస్థితుల్లో ప్రభా మాకు ఏ అవసరత, ఏ విషయంలో కొదువు రాకుండా నువ్వు నిజంగా కాపాడుతున్నావు ప్రభా. మీ పాదాలకి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. చాలా ఆశ్చర్యంగా ఉంది. అనేక మంది ఉద్యోగములు ప్రభా కోల్పోవటము, చాలా మందికి ఉద్యోగాలు చేస్తున్న వారికి సగం జీతాలు, ఇంకా వేరు వేరు ఇబ్బందులు ప్రభా. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ప్రభా నాయన ఆత్మీయ సంబంధమైన ఇబ్బందులు కూడా దేవాలయానికి వెళ్ళలేకపోతున్నా ప్రభా.
నాయనా ఈ పరిస్థితుల్లో కూడా ఎంత సన్నిహితంగా, ఎంత సున్నితంగా మమ్మల్ని మీరు నడిపించుకుంటూ వస్తున్నారు ప్రభా. ఒక ద్వారం మూయబడితే మరొక ద్వారం తెరుస్తూ, నాయనా నీ వాత్సల్యత, నీ ఎడతగని ప్రేమ, కృప మా ఎడల ఈ టైంలో ఇంతకు ముందు కంటే విస్తరింపు చేసావు ప్రభా. ఘనమైన దేవా మీకు స్తోత్రంలో, ఘనమైన మా తండ్రి ఈ చివరి దినాల్లో ప్రభా నాయనా మమ్మలను తండ్రి మా పరిస్థితిని ఎరిగి నాయనా మాకు పుటం వేయబడిన బంగారంగా తండ్రి మాకు నీతి వస్త్రాన్ని ఇస్తూ నాయనా నీ విశ్వాసాన్ని మాకు ఇస్తూ తండ్రి మాకు ప్రభా మీ పరిశుద్ధాత్మను రెండంతలుగా అనుగ్రహిస్తూ కడవరి వర్షంగా కుమ్మరిస్తూ ఈ చివరి దినాల్లో మమ్మల్ని నిలబెట్టుకున్నావు ప్రభా. ఎంత గొప్ప ఆధిక్యత నాయనా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఈ రోజునైనా ఈ ఆరాధనలో పాల్గొన్న నీ బిడ్డలో ఒక్కొక్కరిని పేరు పేరు వరుసన ఆశీర్వదించండి ప్రభా. నాయనా నీలో మేము జీవించాలన్న ఆ ఆశను అధికంగా పుట్టించమని అడుగుచుంటున్నాము. ప్రతిరోజు నీతో సమయం గడపాలన్న ఆ మనసు మాకు పుట్టించండి ప్రభా. అనేక సార్లు బైబిల్ చదవాలనుకున్నప్పుడు, ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వచ్చేస్తున్నాయి ప్రభా. వాటిని మీరు తొలగించగలరు. మీ కృప చాలు ప్రభా. ఈ సమయమందు నాయనా ఒక సావుకునిగా ఇదిగోనైనా తలలు వంచిన నీ బిడ్డలు ఒక్కొక్కరిని వారి కుటుంబాల సమేతంగా నీకు సమర్పించుకుంటున్నాం ప్రభా. నాయన మోషేకి వారు వచ్చి రిపోర్ట్ ఇచ్చినట్లు ప్రభా వారిలో ఏ ఒక్కరు కూడా తక్కువ కాలేదు, ఆ లెక్కలో ఒక్కరు కూడా మిస్ అవ్వలేదు. అలాంటి అనుభవము మరి ప్రభా ఈ పరమకానాను చేరే మరి ప్రభా ఈ చివరి జనాంగంలో మా గురించి కూడా చెప్పబడాలని మేము ఆశపడుతున్నాం ప్రభా. మా కుటుంబాల్లో, మా పిల్లలు, మా తల్లిదండ్రులు, మా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఏ ఒక్కరూ కూడా మిస్ అవ్వకూడదని మేము అడుగుతున్నాం ప్రభా. కృప చూపిస్తున్నాము. ఈరోజు ప్రభా నాతో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ గుంపులో నాయన ప్రేయర్ వారియర్స్ని లేవనెత్తండి ప్రభా. నాయన ఉదయాన్నే కుటుంబం కొరకు ప్రార్థించినట్లు, అన్నదమ్ముల అక్క చెల్లెల కొరకు ప్రార్థించినట్లు ప్రేయర్ వారియర్స్ని లేవనెత్తండి. ఈ త్రిదూత వర్తమానాన్ని ఇతరులకు అందించినట్లు ఆయన సువార్థికులను ఈ గుంపులో నుండి లేవనెత్తండి ప్రభా. చైల్డ్ ప్రీచర్స్ని లేవనెత్తండి ప్రభా. వారు పనిచేస్తున్న ఆ పని స్థలంలో, జీవిస్తున్న ఆ ప్రాంతంలో మంచి సాక్షులుగా ఉండినట్లు. అవును ప్రభా, మాలో కొంతమంది ఒక్క మాట మాట్లాడకుండానే గొప్ప సాక్షులుగా ఉన్నారు ప్రభా. అటు వారి సాక్షి జీవితం మరింతగా బలపరచమని మిమ్మల్ని అడుగుచుంటున్నాము. ఈ సమయమందు మాలో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న ఇదిగోనైనా ప్రభా సహోదరి అంజమ్మ గారిని మీ చేతులకి ఎత్తి పట్టుకుంటున్నాము ప్రభా. ఈ అనారోగ్య పరిస్థితి నీకు ఆపాటిది నాయన ప్రభా. ఆమె రక్షణకు సహాయంగా ఉండినట్లు ఈ పరిస్థితిని వినియోగించుకోండి. కేవలం ఆమె రక్షణకు మాత్రమే కాదు, కుటుంబ సభ్యుల యొక్క రక్షణకు ప్రభువా ఈ పరిస్థితిని మీరు వినియోగించుకోమని మీ చిత్తాన్ని జరిగించమని అడుగుచుంటున్నాము. అలాగే సిహెచ్ ఎలిజబెత్ రాణి గారి వరకు కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. సహోదరికి కూడా మెడికల్ ట్రీట్మెంట్ పొందుతున్నారు. మీ కృప చాలు ప్రభా నాయనా. ఆమె రక్షణ కొరకు, వారి కుటుంబ రక్షణ కొరకు ఈ పరిస్థితిని నాయనా, ఈ చేదు అనుభవంలో నుండి మీరు తీపి అనుభవాన్ని తీసుకుని రాగలరు. నడిపించండి ప్రభా. మీ చిత్తానికి స్వస్థత కొరకు అడుగుచున్నాము. అలాగే సిహెచ్ దేవదాస్ గారిని కూడా మీ చేతులకి ఎత్తి పట్టుకుంటున్నాం ప్రభా.
నాయన వెంటిలేటర్ మీద ఉన్నారని తెలియజేశారు. మీ కృప చాలు. దయచేసి ప్రభా నాయన ఈ ముగ్గురిని ప్రభా దర్శించండి. వారి కుటుంబాల రక్షణకి ఈ పరిస్థితులను ప్రభా మీరు వాడుకోగలరు నాయన. అలాగే మాస్టర్ ధర్మ గారి యొక్క తల్లి గారికి మీరు చేసిన అద్భుత కార్యానికై వందనాలు. ఇంకా నువ్వు సంపూర్ణమైన స్వస్థత ఇవ్వండి. ఇంకా ప్రభా ఇదిగో తల్ల వంచిన నీ బిడ్డల్లో మరి ప్రభా కొన్ని పరిస్థితుల్లో చెప్పుకోలేని ప్రభా అన్స్పోకెన్ నీడ్స్ ఉన్నాయి ప్రభా. అవన్నీ మీకు తెలుసు నాయన. మా హృదయం అనే తలుపు దగ్గర మీరు తట్టుచున్నారు. మా హృదయాన్ని మీరు చూడగలరు. దయచేసి ప్రభా నాయనా మా ముందున్న ఒక్కొక్కరిని కూడా పేరు పేరు వరుసను ఆశీర్వదించి ఏ బలహీనతలు, ఏ అలవాట్ల గురించి, ఏ కుటుంబాల్లో పరిస్థితుల గురించి నలిగిపోతున్నారో మీరు ఎరుగుదురు ప్రభా. నాయనా ఆదుకోమని మీ చేతుల్లోకి సమర్పించుకుంటున్నాము. మరలా మేము ఇలా కలుసుకునే వరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించుకోమని, మా కుటుంబాలు రక్షణకు మీరు నడిపించుకోమని, మా సంఘాల్లో ప్రభా మమ్మల్ని అందరినీ మాకు ఎదురయ్యే ఈ పరిస్థితుల్లో ప్రభా ప్రతిదీ కూడా మా రక్షణ కొరకై మీరు నడిపించుకోవాల్సిందిగా మా ప్రభువును మీ ప్రియకుమారుడైన నజరుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మా రుణం క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నది తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడు మన దేవుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, అన్యోన్య సహవాసం మనందరికీ మన ప్రభు వచ్చే వరకు సదా తోడేయండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ ది వండర్ఫుల్ మెసేజ్. చక్కని వాక్యాన్ని వారము వాక్యం చేత ఎంతగానో బలపరుచున్నారు. థ్యాంక్ యూ సో మచ్.